మూడ్ బాగాలేదన్నట్టుగా ఇలాగ ఒక స్టేటస్లు పెట్టుకుని అట్లా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. అంటే ఆ మైండ్ సెట్ ఏంటి మేడం? స్టేటస్లు పెట్టి 10 మందికి చూపిస్తున్నారు అంటే అది అటెన్షన్ సీకింగ్ బిహేవియర్. కానీ ఇవాళ రేపు ప్రతి వాళ్ళు సాడ్నెస్ ని డిప్రెషన్ అనే పేరుతోటి యూజ్ చేస్తున్నారు. నిజంగా బయటికి రావాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ అమ్మాయిని నేను ప్రపోజ్ చేశాను, ఆ అమ్మాయి నో అని చెప్పింది, క్లాస్లో అందరూ నన్ను చూడంగానే ఆ అమ్మాయి పేరు పెట్టే పిలుస్తున్నారు, ఇది సమస్య. నువ్వు ఎక్కువ మాట్లాడితే అవతల వాళ్ళు నీకు అర్థం కాదు, నువ్వు వింటే అవతల వాళ్ళు నీకు అర్థం అవుతారు. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే చాలా గారాబం చేస్తారు పిల్లల్ని. 10th దాటిన తర్వాత నుంచి 10th క్లాస్లో పిల్లలు కూడా బూజింగ్, వీడ్, ఎందుకు ఇవన్నీ అంటే ఇలా ఓవర్ ప్యాంపర్డ్ చైల్డ్ని టీచర్ ఒక్క మాట అంటే డల్లర్ స్టూడెంట్ అయి ఉండి బాగా ఎక్కువ హైపర్ యాక్టివ్తో ఉండి మళ్ళీ అల్లరి చేసి చిల్లర చేస్తూ ఉంటారు. కానీ అందరూ వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు, వాడితో మాట్లాడతారు. ఏంటి కానీ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడతారు, కానీ నిజంగా వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకున్న తర్వాత బాయ్ ఫ్రెండ్ గురించి హస్బెండ్ చంపేసేసి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోవడం, ఇట్లా చాలా వరకు కూడా కేసెస్ పెరుగుతున్నాయి ఇట్లాంటివి. నాకు ఒకసారి నా సెంటర్లో ఎంత ఎంబరాజింగ్ అనిపించింది అంటే, ఒక అమ్మాయి కౌన్సిలింగ్కి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మీరు కౌన్సిలింగ్ చేసి ఎలా చార్జ్ చేస్తారో నేను అలా ఫ్రెండ్షిప్ కోసం చార్జ్ చేస్తాను మేడం డబ్బులు అని చెప్పి. చిన్న పిల్లలకి మొబైల్ లేనిది అసలు వాళ్ళు ఏ పని చేయట్లా ఇంట్లో. పిల్లలకి కళ్ళద్దాలు రావడం, యాంగ్జైటీ ఇష్యూస్ రావడం, వాళ్ళు దాని నుంచి రకరకాల సైట్స్ని చూడడం, కానీ అది ఓవర్కమ్ అవ్వకపోతే పెళ్లి పెటాకులు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఎర్లీ మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఎర్లీ డివోర్సెస్ జరుగుతున్నాయి. రిలేషన్షిప్ నీడ్ బేస్డ్ రిలేషన్షిప్ అండి, నేను చెప్పేది బిటర్ ట్రూత్. ఇప్పుడు ఒక లవ్లో ఫెయిల్ అయ్యారు చాలా మంది. ఎలా అంటే అక్కడతో అలా స్టిక్ అయ్యి అలా ఉండిపోతున్నారు. తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన అనేది వాళ్ళకి రావట్లా. అయితే ఇలా ఉండిపోయిన వాళ్ళలో చాలా మంది అబ్బాయిలే ఉంటారు. ఎందుకు అంటే ఈ మ్యారిటల్ రిలేషన్లో ఈగో కొన్న పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇవాళ రేపు అదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ డామేజింగ్ ద రిలేషన్షిప్. మన మనసు అవతల వాళ్ళకి ఎప్పుడు దేని ద్వారా తెలుస్తుంది? సోషల్ మీడియా అండి. ఆల్ ద డామేజింగ్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. ఆమె వచ్చేటప్పటికి పిహెచ్డి ఎంఎస్సి సైకాలజిస్ట్ అర్చన నందూరి గారు అనమాట. మేడం నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్ మేడం. యాక్చువల్గా మేడం, చాలామంది ఎలా అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నిజం చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని చెప్పని అంటారు. లాయర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర అబద్ధం ఆడకూడదని చెప్పని అంటారు. ఇప్పుడున్న సమాజంలో ఎలా అంటే ఒక సైకాలజిస్ట్ డాక్టర్ ఉన్నారంటే అవతల వ్యక్తి వాళ్ళ ఒక మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందనేది మీరు దాని మీద చదివి వాళ్ళని గ్రహించి చెప్పగలుగుతూ ఉంటారు. మీకు అంటే పాత జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చాలా డిఫరెన్స్, చాలా వేరియేషన్స్ అనేవి మీరు చూసారు, వాటి గురించి కూడా తెలుసు. ఇక్కడ మేజర్గా మనకి ఏంటంటే మేడం, డిప్రెషన్ కానీ లేదంటే స్ట్రెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఎక్కువ అయిపోయినాయి. అప్పుడున్న వాళ్ళకి ఎందుకు ఎక్కువ లేవు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎందుకు ఎక్కువ అయిపోయినాయి? రైట్. స్ట్రెస్ అంటే ఏంటి అసలు? మీ దృష్టిలో స్ట్రెస్ అంటే ఏంటి మనం మాట్లాడుకుందాం. నా దృష్టిలో అంటే వర్క్ ప్రెషర్, తర్వాత మన లైక్ ఇప్పుడున్న హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాచులర్ మేడం. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, నేను కరెంట్ బిల్ కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, తర్వాత తినాలి, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. తర్వాత వాటి కోసం కష్టపడుతుంటా, వర్క్ చేస్తుంటా. ఆఫీస్కి వెళ్ళామంటే అక్కడ ఏమో వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇంటికాడేమో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి, ప్రతి ఒక్కరికి ఇంటికాడ అనేది ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంటికాడ నుంచి వాళ్ళ కాల్స్ వస్తూ ఉంటాయి, ఫోన్లు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అదొక బరువులాగా ఉంటుంది మేడం. తల మీద ఏదో పెద్ద కొండ పెట్టుకున్నట్టుగా ఉంటుంది మేడం. అది నేను స్ట్రెస్ అని చెప్పాను అన్నాను. సో ఎప్పుడైతే మన ఇంటర్నల్ రియాక్షన్ ఫర్ ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై స్ట్రెస్. ఓకే. అంటే ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని తీసుకోగలిగేవాళ్ళు, అప్పుడు వాళ్ళకి అది స్ట్రెస్ కాదు. ఇప్పుడు మనం పుట్టాక బతకాలి కదా, రోడ్డంతా పూలు పరిచిన రోడ్డు లాగా ఉండదు కదా, రైట్?
మనం చెప్పులు వేసుకునే నడవాలి, తివాచి పరిచి ఉండదు రోడ్డు, రైట్? కానీ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం లైఫ్ని? నాకు అన్నీ వడ్డించిన ప్లేట్ లాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో నాకు డబ్బులు రాకపోయినా ప్రాబ్లం, చదువు రాకపోయినా ప్రాబ్లం, హోంవర్క్ ఎక్స్ట్రా ఇచ్చినా ప్రాబ్లం, శాలరీ ఇంక్రిమెంట్ రాకపోయినా ప్రాబ్లం, పక్కవాడు టీవీ కొనుక్కున్న ప్రాబ్లం. సో ఇవన్నిటిని ప్రాబ్లం అనే ఒక దృక్పథంతో ఎప్పుడైతే మనం చూస్తున్నామో అది మనకు స్ట్రెస్ లాగానే కనిపిస్తుంది. ఎందుకు అంటే నేను ఇది తీసుకోలేను అని ఒక బెంచ్ మార్క్ మనం సెట్ చేసుకున్నాం. సో ఎందుకు తీసుకోలేం మనము? సో మన కెపాసిటీని మనం పెంచుకుంటే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో మన మెంటల్ క్యాపబిలిటీ ఆఫ్ రిసీవింగ్ ద థింగ్స్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్, ఎమోషనల్ క్యాపబిలిటీ ఆఫ్ రిసీవింగ్ ద థింగ్స్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్. అందుకని ఒకప్పుడు వాళ్ళు ఏంటి, ఏం వచ్చినా కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉండేవి? బేసిక్ నీడ్స్ వరకు ఉండేవి. ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? ఒకప్పుడు వాళ్ళతో పోలిస్తే మన లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలా ఉంది? చాలా డిఫరెంట్, సూపర్గా ఉంది. కానీ ఆర్ వి హ్యాపీ? లేదు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు? ఉన్నారు. ఓకే, పోనీ ఇది పక్కకు పెడదాము. ఇప్పుడు మనం అర్బన్ ఏరియాలో ఉంటున్నాము, మనతో కంపేర్ చేస్తే రూరల్ ఏరియా వాళ్ళు చాలా డిఫరెన్స్ ఉంటుంది, మైండ్ సెట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, రైట్? ఇప్పుడు మనం ఎంత సుకుమారంగా మన లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనం ఎంత స్ట్రెస్కి లోన్ అవుతున్నామో వాళ్ళు ఎందుకు లోన్ అవ్వట్లేదు. ఇట్స్ ఆల్ ఓన్లీ అవర్ మైండ్ సెట్. సో స్ట్రెస్ అనే పదం మనం తెచ్చి పెట్టుకున్నాం. ఎందుకు అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద థింగ్స్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన థాట్ ప్రాసెస్ని మార్చుకోవడం మొదలు పెట్టాలి. నేను ఇది తీసుకోలేను, నా కంఫర్ట్ జోన్ ఇది అని మన లిమిటెడ్ కంఫర్ట్ జోన్ని కాకుండా కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి బయటికి వస్తే స్ట్రెస్ అనేది అసలు ఉండదు. ఓకే మేడం. మేడం యాక్చువల్గా మీరు మన థాట్స్ని చేంజ్ చేసుకోవాలని చెప్పని అన్నారు. ఇప్పుడున్న వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే లైక్ ఏదైనా ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ, మూడ్ అవుట్ అయినప్పుడు, స్ట్రెస్ మీద ఉన్నప్పుడు ఏంటంటే సాడ్ సాంగ్స్ వినడం, వాటిలో ఫీల్ అవ్వడం, వాటిలోకి ఇన్వాల్వ్ అయిపోయి అలాగా ఉండడం, స్టేటస్లు కూడా పెట్టుకోవడం, అంటే అలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. నేను ఐఎమ్ వెరీ స్ట్రెస్డ్ అని చెప్పన్నట్టుగా, మూడ్ బాగాలేదన్నట్టుగా ఇలాగ ఒక స్టేటస్లు పెట్టుకొని అట్లా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. అంటే ఆ మైండ్ సెట్ ఏంటి మేడం, ఎందుకని అలా? రైట్, ఇందులో మనం 2 రకాలు చెప్పుకోవచ్చు. నిజంగా స్టేటస్లు పెట్టి 10 మందికి చూపిస్తున్నారు అంటే అది అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ కాదంటారా? నిజంగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రేమని, కేర్ని కోరుకుంటారో, ఓకే, వాళ్ళకి అటెన్షన్ కావాలంటే వాళ్ళు లోన్లీ ఫీల్ అవుతున్నారు. లోన్లీ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? 10 మంది వాళ్ళ అటెన్షన్ మన వైపు ఇస్తే బాగుండు అన్నప్పుడు మాత్రమే ఇలా స్టేటస్లో పెట్టినప్పుడు దే విల్ రిసీవ్ దట్ కన్సర్న్ అండ్ అటెన్షన్. అప్పుడు దే ఫీల్ దట్ సూతింగ్ ఫీలింగ్, అంతే. దానికోసం మాత్రమే అలా చూపిస్తారు. నిజంగా క్లినికల్ డిప్రెషన్, ఇక్కడ మనకు 2 రకాల డిప్రెషన్ ఉంటుంది. ఒకటి క్లినికల్ డిప్రెషన్. క్లినికల్ డిప్రెషన్ అనేది కెమికల్ ఇంబ్యాలెన్సెస్ మూలంగా జరుగుతుంది. అది జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వాళ్ళెవ్వరూ వచ్చి ఇలా 10 మందికి నేను డిప్రెషన్లో ఉన్నా అని చెప్పరు. దే విల్ సఫర్ మల్టిపుల్ సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, అదొక డిఫరెంట్ కేసు, అది సైకియాట్రిక్ కేసు. అలా కాకుండా ట్రొమాటిక్, పోస్ట్ ట్రొమాటిక్ స్ట్రెస్ కానీ, పోస్ట్ ట్రొమాటిక్ ఎపిసోడ్స్ ఏమైనా జరిగితే కానీ, విమెన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, లేకపోతే డెలివరీస్ తర్వాత పోస్ట్ పార్టమ్ కానీ, ఇలా రకరకాల స్టేజెస్లో డిప్రెసివ్ సిమ్టమ్స్కి లోన్ అవుతారు. కానీ నిజంగా దాన్ని డిప్రెషన్ అని మనం ఎప్పుడు అంటాము అంటే ఒక 6 monthsకి మోర్ దెన్ 6 months పర్సిస్టెంట్గా సాడ్నెస్ ఉంటే దాన్ని డిప్రెషన్ అని అంటాం. కానీ ఇవాళ రేపు ప్రతి వాళ్ళు సాడ్నెస్ని డిప్రెషన్ అనే పేరుతోటి యూస్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నన్ను టీచర్ క్లాస్లో తిట్టింది, నేను హోంవర్క్ చేయలేదు, నాకు మార్క్స్ రాలేదు, 2 days నేను డల్గా ఉన్నాను, వెంటనే చైల్డ్ స్టార్ట్స్ యూజింగ్ ద వర్డ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్. అది చాలా బిగ్గర్ టర్మ్. ఓకే, అలాగే ఒక అమ్మాయి కూడా తను అందంగా కనిపించట్లేదో, తను ట్యాన్ అయిపోయిందో, లేకపోతే ఒక పీర్ కంపారిజనో, తను అలా బులియింగ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు తన లో కాన్ఫిడెన్స్ మూలంగా, లోన్లీనెస్ మూలంగా డిప్రెస్డ్ ఫీల్ అయితే దట్స్ ఓకే. అలా కాకుండా ఇంట్లో అమ్మా నాన్న తిట్టారు, లేకపోతే నన్ను ఎవరు ప్రపోజ్ చేయలేదు, నా పీర్ గ్రూప్లో అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, నాకు బాయ్ ఫ్రెండ్ లేరు, కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ అంటే ఇట్స్ ఓన్లీ ఎ సాడ్ ఫీలింగ్, ఇట్స్ ఓన్లీ ఎ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, ఇట్స్ ఓన్లీ ఎ కంపారిజన్, అంతే. సో డిప్రెషన్కి సాడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ వన్స్ యూ స్టార్ట్ లేబులింగ్ యువర్ సెల్ఫ్ లైక్ నేను డిప్రెస్డ్ అని చాలా రోజుల పాటు నిజంగా తెలియకుండా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో వీళ్ళకి అలా ఏటవడం తెలియకుండా పెయిన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పెయిన్లో ఉండడాన్ని ఇష్టపడుతున్నారు. దాని మూలంగా మీరు చెప్పినట్టు సాడ్ సాంగ్స్ వినడం,
సాడ్ సాంగ్స్ వినడం మూలంగా ఏమవుతుంది, మూడ్ తెలియకుండా ఆ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే, ఇప్పుడు మీ మూడ్ ఎంత డల్గా ఉన్నా నేను ఒక మంచి మాస్ సాంగ్ ప్లే చేశాను అనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు యువర్ మూడ్? చేంజ్ అవుతుంది డెఫినెట్గా. ఆ స్టెప్స్కి తగ్గట్టు మీ కాల్ ఫుట్ స్టెప్స్ ఆల్సో చేంజెస్. ఓకే, మీ చిన్నప్పటి మీ ఫేవరెట్ సాంగ్ ఏదన్నా మీ 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో విన్న సాంగ్ ఒకటి ప్లే చేశాను అనుకోండి, మీకు తెలియకుండా అప్పటి మెమరీస్ అన్నీ రీకాల్ అవుతాయి. ఓకే, అది సబ్ కాన్షియస్ మైండ్కి సంబంధించిన ఒక థియరీ ఉంది. ఓకే, అలా సాడ్ సాంగ్స్ విన్నప్పుడు పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుంది. ఓకే, వీళ్ళు ఆ పెయిన్ని ఎంజాయ్ చేయడం కోసం పెయిన్ ఇంకా ఏమంటారు భూతద్దంలో పెట్టుకుని చూసుకోవడం కోసం దే స్టార్ట్ లిజనింగ్ మోర్ ఆఫ్ సాడ్ సాంగ్స్. నిజంగా బయటికి రావాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ బ్రేక్ దట్ స్టేట్ ఆఫ్ సాడ్నెస్, గో అవుట్ ఫర్ షాపింగ్, గో అవుట్ విత్ ఫ్రెండ్స్, లిజన్ అ బ్యూటిఫుల్ మాస్ సాంగ్స్, లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవి చేయాలి. సో వింటున్నారు అంటే దాని అర్థం ఏంటి, దే ఆర్ ఎంజాయింగ్ దట్, దే ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. అదే మేడం. మేడం మీరు గేమ్స్ ఆడుకోవాలని చెప్పని అన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న స్కూల్ పిల్లలు కూడా వీళ్ళు ఏంటంటే మేడం చెప్పారు కదా గేమ్స్ ఆడుకోమన్నారు అని చెప్పని అంటారు. అలా అంటారు. అంటే నేను చెప్పింది మొబైల్లో గేమ్స్ కాదు, నేను వెళ్ళి టెన్నిస్ స్పోర్ట్స్ అని ఫిజికల్ గేమ్స్ ఆడమన్నారు. సో ఈ మధ్య అలాగే మా సెంటర్కి ఒక అబ్బాయి వచ్చాడు. సో నువ్వు యాక్టివిటీ ఉందా, గేమ్స్ ఆడతావు అంటే ఆడతాను. ఏం ఆడతావు అంటే ఈ గేమ్ ఆడతాను. ఎక్కడ అంటే మొబైల్లో. సో అలా మీరు చెప్పినట్టు అలాగే ఉంది. సో చాలా మంది గేమ్స్ ఆడటం ఎక్కడైపోయిందంటే మొబైల్కి రెస్ట్రిక్ట్ అయిపోయింది, రాదర్ దెన్ గోయింగ్ అవుట్ అండ్ ప్లేయింగ్ ఇన్ గ్రౌండ్స్. సో కాదు, ఇంట్లో కాదు ఆడాల్సింది, బయటికి వెళ్ళి ఆడాలి. ఎస్ మేడం, డెఫినెట్గా అలా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. రైట్ మేడం. మేడం ఇందాక మీరు చెప్పారు ఒక స్కూల్ పిల్లలు వాళ్ళు ఎలా ఉంటుందో స్ట్రెస్ అని చెప్పాను. ఇక్కడ ఎలా అంటే అంటే పిల్లలు ఎలా డిప్రెషన్లో ఎలా అయిపోతున్నారు అని చెప్పాను. చాలామంది పిల్లలు ఎలా అంటే పేరెంట్స్తో కూడా చెప్పుకోలేని విధంగా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా అంటే స్కూల్లో ఏం జరుగుద్దో తెలియదు, బయట ఏం జరుగుద్దో తెలియదు. వీళ్ళు ఎలా అంటే ఆ డిప్రెషన్కి గురైపోయి ఇంటికి వచ్చి అలా మూడ్ అవుట్ అయిపోయి మూడీగా ఉంటూ సైలెంట్గా ఉన్న పిల్లల్లో ఎందుకని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు పేరెంట్స్కి? శ్యామ్ గారు, ఇట్స్ సింపుల్ జనరేషన్ గ్యాప్, లేకపోతే బాండింగ్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ చైల్డ్. ఓకే, చాలా మటుకు పేరెంట్స్ వర్కింగ్ అవ్వడం మూలంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం మూలంగా కానివ్వండి, క్వాలిటీ టైం బిట్వీన్ ద పేరెంట్ అండ్ చైల్డ్ అనేది తగ్గిపోతుంది. సో పేరెంట్ ఎంతసేపటికి చైల్డ్ తోటి నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యకు, ఈ 2 విషయాలు తప్పితే నీకు ఎలా ఉంటుంది, నీకు ఏం జరుగుతోంది అని తెలుసుకోవడం చాలా తక్కువైపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను వచ్చి ఆ అబ్బాయి అనుకోండి, ఆ అబ్బాయి నా క్లాస్లో ఒక క్రష్ ఉంది అని చెప్పాడు. అంటే నేను డైరెక్ట్గా కేసెస్ చెప్పకూడదు కాబట్టి నేను జనరల్గా చెప్తున్నాను. క్లాస్లో క్రష్ ఉంది అని చెప్పాడు. నీకు ఈ ఏజ్కి క్రష్ ఏంటి, నోరు మూసుకొని చదువుకో అని అమ్మ ఇలాగే చెప్పి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరితో షేర్ చేసుకోవాలి? ఇప్పుడు ఆ అబ్బాయికి ఆ క్రషే బ్రేక్ అయిపోతుంది. కానీ ఆ ఏజ్కి వాడికి అది చాలా పెద్ద విషయం, మన ఏజ్కి అది చాలా నవ్వుకునే విషయం. కానీ తనకి అది హ్యాండిల్ చేసుకోవడం ఎలా అనేది ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులే నేర్పించాలి కదా. మీరు ఆ ఏజ్ నుంచే ట్రావెల్ చేసి ఈ ఏజ్కి వచ్చారు కదా. సో ఆ ఏజ్లో అది చాలా పెయిన్ఫుల్, అది హ్యాండిల్ చేయడం డిఫికల్టీ. ఆ ఏజ్లో మరి బుల్లీయింగ్ ఉంటుంది, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయిని నేను ప్రపోజ్ చేశాను, ఆ అమ్మాయి నో అని చెప్పింది, క్లాస్లో అందరూ నన్ను చూడంగానే ఆ అమ్మాయి పేరు పెట్టే పిలుస్తున్నారు, ఇది సమస్య. ఓకే, ఆ అమ్మాయి పేరు పెట్టే పిలిచినప్పుడు హీ ఫీల్స్ వెరీ డిస్గస్టింగ్, ఒక రకమైన ఎంబరాసింగ్ ఫీలింగ్. క్లాస్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతాడు, క్లాస్లో కూర్చోడానికి ఇబ్బంది పడతాడు, క్లాస్లో టీచర్ క్వశ్చన్ అడగంగానే లేచి నిలబడంగానే అందరూ ఆ అమ్మాయి పేరు పెట్టి బులీ చేస్తారు. ఇది వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? ఇది వినే స్టేట్లో తల్లిదండ్రులు ఉండాలి కదా. సో ఇవాళ రేపు తల్లిదండ్రులు ఐదర్ ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉంటున్నారు, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉంటున్నారు. పూర్తిగా వదిలేస్తున్నారు, లేకపోతే వీళ్ళ మ్యాటర్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే అండర్స్టాండ్ యువర్ కిడ్స్. అండర్స్టాండ్ యువర్ కిడ్స్ అంటే నువ్వు ఎక్కువ మాట్లాడితే అవతల వాళ్ళు నీకు అర్థం కాదు, నువ్వు వింటే అవతల వాళ్ళు నీకు అర్థం అవుతారు. సో యాక్టివ్ లిజనింగ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అది నువ్వు పేరెంట్ అవ్వు, సిబ్లింగ్ అవ్వు, లైఫ్ పార్ట్నర్ అవ్వు, ఎవరితో అయినా నువ్వు చేయవలసిన ఫస్ట్ జాబ్ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్. నువ్వు వింటేనే నీకు అవతల వ్యక్తి మైండ్లో ఏది ఉంది అనేది అర్థమవుతుంది. ఎస్ మేడం, డెఫినెట్గా. రైట్ మేడం. ఇక్కడ ఇంకోటి మేడం, మీరు చెప్పినట్టుగా పిల్లల్లో మీరు ఒక
2 టైప్స్ ఆఫ్ పేరెంట్స్ మెంటాలిటీని చెప్పారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే చాలా గారాబం చేస్తారు పిల్లల్ని. ఎలా అంటే మన జనరేషన్‌లో అప్పుడు కూడా ఎలా ఉండేదంటే గారాబం చేసేవారు. సేమ్ టైమ్ ఏంటంటే మనం ఏదైనా తప్పు చేస్తే వెంటనే కొట్టడం ఇట్లా చేసేవారు. ఇట్లా అతిగా గారాబం చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది? ఓకే. మీరు ఈ మధ్య డ్రగ్ కేసెస్ వినే ఉంటారు. యాహ్! పిల్లలు కూడా బూజింగ్ చేస్తున్నారని వినే ఉంటారు. యాహ్! వీడ్ కేసెస్ వినే ఉంటారు. వాళ్ళు అవును. చెప్పినట్టు ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో కాదండి మన చుట్టుపక్కలే ఉన్నారు అని. అవును. తెలుసా? ఇవి మీ అందరికీ తెలిసిన దానికంటే మాకు తెలిసిన విషయాలు ఎక్కువ. ఎందుకంటే మా రూమ్ ఇలాంటివి చాలా వింటుంది. యెస్. ఓకే. బికాజ్ వి నీడ్ టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ మేము చెప్పాం. 10th దాటిన తర్వాత నుంచి 10th క్లాస్‌లో పిల్లలు కూడా బూజింగ్, వీడ్ ఎందుకు ఇవన్నీ అంటే తల్లిదండ్రులు నిన్ను చాలా ప్యాంపర్ చేశారు. సో నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది ఫస్ట్. హ్మ్. దాని మూలంగా నీకు ఏం కావాలో నువ్వు దానికి యు ఆర్ గెటింగ్ మోర్ ఎక్స్‌పోజ్ టు ద అదర్ స్టఫ్. హ్మ్. సో నువ్వు ఆ విధంగా రైట్ పాత్‌లో వెళ్ళడం కంటే రాంగ్ పాత్‌లో వెళ్ళే చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి. షార్ట్ కట్లు. సెకండ్ థింగ్, నువ్వు ఎక్కువ ప్యాంపర్ అవ్వడం మూలంగా కంఫర్ట్ జోన్స్ ఎక్కువ పెరిగిపోతాయి. హ్మ్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అవమానించారనుకోండి, మీరు తీసుకోగలుగుతారా, తీసుకోలేరా? హ్మ్. నేను మీకు చెప్పాను మీ షర్ట్ బాగాలేదండి అని. హ్మ్. మీరు ఇంటికి వెళ్ళి బాధపడతారా, నిద్రపోకుండా ఉంటారా? కానీ ఇలా ఓవర్ ప్యాంపర్డ్ చైల్డ్ని టీచర్ ఒక్క మాట అంటే వాడి మూడ్ ఎన్ని రోజులు డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. ఓకే. వాళ్ళని చూసినప్పుడల్లా కూడా అదే గుర్తొస్తా ఉంటది. వీళ్ళలో యాంగర్ ఇష్యూస్ వస్తాయి. హ్మ్. ఓకే. ప్రతిసారి నేనే విన్ అవ్వాలి, నా మాటే చెల్లాలి. ఎందుకు? ఇంట్లో అందరు నేను చెప్పినట్టే వింటున్నారు కదా. సో బయట కూడా అలాగే జరుగుతుంది అని తెలియకుండా మైండ్ సెట్ ప్రోగ్రామ్ అయిపోతుంది. కానీ హ్మ్. బయట ప్రపంచం అలా ఉండదు కదా. హ్మ్. అమ్మా నాన్న ప్యాంపర్ చేశారు కాబట్టి అమ్మా నాన్న నువ్వు చెప్పింది వింటారు. బయట అందరు సమాజం అలా వినరు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ ది వరల్డ్ కూడా డిఫరెంట్గా సెట్ అవుతాయి. వాళ్ళు Hmm. రియాలిటీకి దూరంగా భిన్నంగా పెరుగుతారు. అప్పుడు వాళ్ళకి లైఫ్లో ఛాలెంజెస్ ఎక్కువగా వస్తాయి. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్, మీరు నిజంగా పిల్లల్ని ఇలా ఓవర్ ప్యాంపరింగ్ మూలంగా బాగా స్ట్రాంగ్ కిడ్స్ని తయారు చేస్తున్నారా, వీక్ కిడ్స్ని తయారు చేస్తున్నారా అనేది ఒక అవగాహన వస్తుంది. Definitely. దానికి ఎందుకండి సింపుల్, మన జనరేషన్ మన బిఫోర్ జనరేషన్ వాళ్ళు స్ట్రాంగ్గా మనం స్ట్రాంగ్గా వాళ్ళే స్ట్రాంగ్. ఎందుకు? వాళ్ళని ఎవరైనా ఎమోషనల్గా ప్యాంపర్ చేశారా? మనల్ని చేసినట్టు వాళ్ళని చేయలేదు. వాళ్ళు ఫిజికల్ వర్క్ చేసినట్టు మనం చేయలేదు. చేయలేదు. అందుకే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, మనం వీక్ ఉన్నాం. ఇప్పుడు మనకంటే నెక్స్ట్ జనరేషన్ ఇంకా వీక్, దాని ఫ్యాక్టర్స్లోనే అయిపోతారు. Hmm. మనం చేసినంత పని ఇప్పుడు వీళ్ళు చేయట్లేదు. మనం చేసిన వాకింగ్ వీళ్ళు చేయలేరు. మనకున్న స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉండదు, Hmm. పేషెన్స్ వాళ్ళకు ఉండదు. ఓకే. అంటే ఫార్మాలిటీస్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఒక గెట్ టుగెదర్కి వెళ్ళినప్పుడు కనీసం పెద్దలకు ఇచ్చే మర్యాద వాళ్ళు ఇవ్వలేరు. ఎవరైనా ఒక పాయింట్ ఒక సలహా ఇస్తే వీళ్ళెవరు నాకు ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటారు. ఇవన్నీ ఎందుకు అంటే బికాస్ యు ఆర్ ప్యాంపరింగ్ యువర్ చైల్డ్ టు అన్ ఎక్స్టెంట్ లైక్ వేర్ యు ఆర్ టూ కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉండిపోతున్నారు. ఓకే. దట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. రైట్ మేడం. మేడం ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా ఒక పిల్లవాడిని ఎవరైనా ప్రపోజ్ చేసినా లేకపోతే క్రష్ ఇట్లాగా ఎవరైనా ఏడిపించిన ఇట్లా ఒక చెప్పారు కదా మేడం. ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు ఎలా అంటే ఒక ఆడపిల్లల్ని ఎవరైనా తీసుకుంటే వాడు క్లాస్ టాపర్ అయినా కానీ బాగా చదువుతాడు, టాపరు, మంచిగా మాట్లాడతారు, గుడ్ స్టూడెంట్ ఉంటాడు. కానీ ఇంకో పక్కన ఏంటంటే వాడికి క్రష్ ఉంటుంది. ఇటువైపు పక్క ఏంటంటే ఈ అమ్మాయికి వాడికన్నా ఆ స్కూల్లో డల్లా స్టూడెంట్ అయి ఉండి బాగా ఎక్కువ హైపర్ యాక్టివ్తో ఉండి మళ్ళీ అల్లరి చేసి చిల్లర చేసి ఉంటారు. అటువంటి వాళ్ళంటే మళ్ళీ అమ్మాయి క్రష్ ఉంటుంది. ఇక్కడ వీడు ఎలా అంటే డిప్రెస్డ్ అయిపోతాడు. నేను ఎందుకు నచ్చట్లా, అమ్మాయికి నేను టాపర్ని, మంచిగా చదువుతున్నా, స్కూల్లో టీచర్స్ అందరూ కూడా బెస్ట్ స్టూడెంట్ నేను. వాడు చూస్తేమో బ్యాక్ బెంచరు, డల్లరు, కానీ అందరూ వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు, వాడితో మాట్లాడతారు ఏంటి అని చెప్పని ఈ టైప్లో కూడా ఉంటారు ఆ స్కూల్లో. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకని ఈ పిల్లల్లో ఆ మైండ్ సెట్ ఎందుకని అలా ఉంటుంది మేడం? అంటే అలాంటి బ్యాడ్ బాయ్స్ వర్షిప్ ఎందుకు ఉంటుంది అనా, ఇలా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఎందుకు ఉంటుందనా? అలాంటి బ్యాడ్ బాయ్స్
సో మీకు తెలుసు జనరల్ గా ఇప్పుడు ఏ సినిమాలో అయినా రాముడు మంచి బాలుడు లాంటి హీరో మూవీస్ మీకు నచ్చుతారా, లేకపోతే పుష్ప తగ్గేదేలే లాంటి మూవీ హిట్ కొడుతుందా? పుష్ప తగ్గేదే లేదు, అంతే సింపుల్. సో ఎందుకంటే రియాలిటీ అంటే మన పిల్లలు మన హస్బెండ్ ఇలా ఉండాలని కోరుకున్నా కూడా అట్రాక్షన్ దేనికి ఉంటుంది అంటే ఒక హీరోని జనరల్గా ఏ క్వాలిటీస్ తోటి మనం చిన్నప్పటి నుంచి మూవీస్లో వీటిల్లో చూసి పెరిగాము. ఒక 10 మందిని ఎదిరించేవాడు, అంటే ఒక స్ట్రాంగ్గా మాట్లాడేవాడు, ఇలాంటి కొన్ని ట్రైట్స్ అనేవి బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంటాయి. సో అలా ఎవరైతే కనిపిస్తారో తెలియకుండా వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం అనేది కామన్ నేచర్. సో బాగా చదువుకునే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్ బిహేవియర్, అల్లరి చిల్లరగా ఉండడం ఇలాంటివి చేయరు. వాళ్ళు బుద్ధిగా వచ్చి కూర్చొని చదువుకోవడం, వెళ్ళిపోవడం అలాంటివి ఉంటాయి. వాళ్ళకు కూడా ఇష్టాలు ఉంటాయి కదా మేడం. ఉంటాయి. ఉన్నవాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ అట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి మరి చాలా మంది అమ్మాయిల ఫ్యాన్స్ ఉంటారుగా. ఎవరైతే అలా ఎక్స్ట్రోవర్ట్ బిహేవియర్ ఉండరో వాళ్ళకి మాత్రమే ఉండరు. ఇప్పుడు మీరు చెప్పిన బ్యాడ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ యూనో ప్రతిదానికి గొడవల్లోకి వెళ్ళడం, హీరోయిజం చూపించడం, నేను ఉన్నాను అని ఒక హైప్ క్రియేట్ చేయడం, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, కానీ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడతారు, కానీ నిజంగా వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? వాళ్ళే ఈ సాడ్ సాంగ్స్ స్టేటస్లు పెడతా ఉంటారు. వాళ్ళది పెళ్లి దాకా వెళ్ళదు. వాళ్ళని పెళ్లి చేసుకుంటామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఇదంతా ఒక టీనేజ్ అంటే ఒక 20s వచ్చే వరకే క్రష్ అంటే ఏంటి, అట్రాక్షన్. ఒక సర్టెన్ ట్రైట్స్ ని చూసి మనం అట్రాక్ట్ అవ్వడం. తర్వాత స్లోగా రియాలిటీ అనేది పిక్చర్ లోకి వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగం రాదు, మంచి కాలేజ్ లో సీట్ రాదు, వీళ్ళకి అన్ని సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే సినిమా కనిపిస్తుందో వీళ్ళు లైఫ్ లోంచి బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ గుడ్ బాయ్సే పిక్చర్ లోకి వచ్చేది. కాబట్టి గుడ్ బాయ్స్ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్ మేడం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మేడం, ఎందుకని ఈ టాపిక్ అన్నా అంటే ఇప్పుడున్న మేజర్గా అమ్మాయిలు ఎలా అంటే ఆడపిల్లలు వాళ్ళ కంఫర్ట్స్ అనేవి ఎట్లా చూసుకుంటున్నారంటే, ఒక అబ్బాయి ఉన్నాడంటే తను ప్యాంపర్ చేయాలి, తను కేరింగ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక అబ్బాయి నుంచి. నన్ను అంటే ఫ్యూచర్లో పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా చూసుకుంటాడా లేదా, తను ఎట్లా సెటిల్ అయ్యాడా లేదా, తను ఏ జాబ్ చేస్తున్నాడు, నువ్వు సెటిల్ అవ్వు, నువ్వు జాబ్ చేయి, నువ్వు కష్టపడు, అప్పుడైతే మనం ఇదవుతావు అని చెప్పని ఈ టైప్లో కాకుండా ప్రతిరోజు కూడా నన్ను బయట తిప్పుతున్నాను లేదా, నాకు అడిగిన గిఫ్ట్లు ఇప్పిస్తున్నాను లేదా, సినిమాలు చూపిస్తున్నాడు లేదా, చాక్లెట్స్ కొనిపిస్తున్నాడా లేదా, ఇట్లా వాళ్ళు అడిగినవన్నీ కూడా వాళ్ళకి అవసరాలు తీరుస్తున్నాడు లేదా, ప్యాంపరింగ్ చేస్తున్నాడా లేదా అని ఈ టైప్లో పర్సన్ ఉన్నాడా లేదా అనేది చూస్తున్నారు. ఆ మెంటాలిటీ ఎందుకని చెప్పని అనుకోవాలి. అది దీనికి ఒక 5 minutes పడుతుంది చెప్పడానికి. చెప్పండి మేడం, ఎందుకంటే మేజర్ ఇష్యూ ఇది చాలా మందికి ఉంటుంది. సమస్యలన్నీ ఎక్కడ మొదలవుతాయి అంటే ఎక్స్పెక్టేషన్స్ నుంచి మొదలవుతాయి. ఓకే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది అదే, సైకాలజీలో చెప్పేది కూడా అదే. అయితే సైకాలజీ సబ్జెక్ట్ని మంచిగా స్ప్లిట్ చేసి ఎలా చెప్పారంటే ఎక్స్పెక్టేషన్స్ని 3 categories-లో స్ప్లిట్ చేసి ఎక్స్పెక్టేషన్ ఆన్ సెల్ఫ్, ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది అదర్ పర్సన్, ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది వరల్డ్. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఆన్ సెల్ఫ్ ఏంటి, నేను టైంకి ఉండాలి, నేను అందంగా ఉండాలి, నేనంటే పంక్చువల్, నేనంటే ఆర్గనైజ్డ్, అట్లా నాకు నేనే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటా. అది ఎప్పుడు మీట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటా, అది మీట్ అవ్వని ప్రతిసారి ఐ విల్ గెట్ డిసప్పాయింటెడ్, నెగటివ్ ఎమోషన్స్ వస్తుంటాయి. రైట్, ఇది పక్కకు పెట్టదు. ఎక్స్పెక్టేషన్ ఆన్ ది అదర్ పర్సన్, ఇప్పుడు నేను ఇది ఇంకెవరి నుంచైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని మూలంగా డిసప్పాయింట్మెంట్స్. ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది వరల్డ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు ఇలా, ఈ సినిమా సిస్టమ్, ఈ ట్రాఫిక్ సిస్టమ్, వరల్డ్. ఓకే, ఇవి బేసిక్ గా సమస్యలకు కారణం. అంటే మనకి ఏదైనా సమస్య వస్తుంది అంటే ఈ 3 buckets లో ఏదో ఒక బకెట్ లోకి మన సమస్య వెళ్తుంది. సో మీరు అది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెగ్మెంట్ ని పక్కకు పెట్టేద్దాం. అసలు మన మైండ్ లోకి డేటా వెళ్ళి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా సెట్ అవుతాయి, అసలు మన మైండ్ లోకి డేటా ఎట్లా వెళ్తుంది? మన 5 sense organs, ఐజ్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. ఓకే, సో టంగ్, స్కిన్ అంటే ఈ టచ్ ఇంత సాఫ్ట్ గా ఉండాలి, అందుకే నేను వేసుకునే క్లాత్ లైట్ గా ఉండాలి, సాఫ్ట్ గా ఉండాలి, ఇలాంటివన్నీ టచ్ మూలంగా. ఓకే, స్మెల్, టేస్ట్, ఇవి కూడా పక్కకు పెట్టండి. ఇప్పుడు మెయిన్ విజువల్, ఆడిటరీ, ఇయర్స్, ఐస్. ఓకే, ఇప్పుడు మీ చిన్నప్పుడు లేకపోతే ఇంకా ముందర వాళ్ళు చిన్నప్పుడు, ఓకే, అమ్మ అంటే ఇలా ఉండాలి, నాన్న అంటే ఇలా ఉండాలి, లేకపోతే వైఫ్ అంటే ఉండాలి,
ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సిస్టమ్, ఆ బిలీఫ్ సిస్టమ్ అంటారు దాన్ని. ఓకే, ఆ బిలీఫ్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? పుస్తకాలు చదివారా? సినిమాలు చూసారా? చుట్టుపక్కల ఎవరినన్నా చూడడం మూలంగా అమ్మంటే ఇలాగే ఉంటది అన్నది వచ్చిందా? అవును, అంటే వాళ్ళకి తెలియదు, కానీ ఏంటంటే ప్రేమగా చూసేటప్పటికి ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లోకి ప్రాసెస్ అయ్యి మీకు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతుంది, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఓకే, మీరు కంపారిజన్ సినిమాలో చూసారు, ఒక ఆ. మొగుడు పెళ్ళాలు ఉన్నారు, పొద్దున్నే విమెన్ లేచి ఇల్లు ఊడ్చి ముగ్గు వేసి కాఫీ పెట్టి హస్బెండ్ కి తీసుకొచ్చిస్తుంది, హస్బెండ్ పేపర్ చదువుకుంటూ ఉంటారు. సో హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అయింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ ని మీరు అలాగే చూడడం మొదలు పెట్టారు. ఓకే, ఆ జనరేషన్ లో అలా ఉన్నారు, రైట్? ఇప్పుడేమవుతుంది? హస్బెండ్ పొద్దున్నే కాఫీ పెట్టి తీసుకొచ్చి వైఫ్ కి ఇవ్వాలి, హస్బెండ్ వైఫ్ ఇలా కూర్చుని ఉంటే ఒక బుట్టెడు పూలు తీసుకొచ్చి వైఫ్ నెత్తిని చల్లాలి. సర్ప్రైజ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? ఓటీటీ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియాలు, సినిమాలు ఎక్కువైన తర్వాత ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. పోనీ చూపించిన వాళ్ళు నిజంగా వాళ్ళ లైఫ్ లో చేస్తారా? చెయ్యరు. ఓకే, అవన్నీ తీసుకొచ్చి డిస్క్లైమర్ పెడతారు కదా మేడం. అవన్నీ తీసుకొచ్చి కామన్ మ్యాన్ మైండ్ లో ఒక ఎక్స్పెక్టేషన్ ని సెట్ చేశారు, రిజిస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ గర్ల్స్ అందరూ ఏం చేశారు? ఓ లవ్ అంటే ఇలా ఉండాలి, నాకు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే బాగుండు, నాకు ఇలా ప్యాంపరింగ్ చేస్తే బాగుండు, నాకు కాళ్ళు నొక్కితే బాగుండు, నేను కూడా ఐస్ క్రీమ్ అనగానే అర్ధరాత్రి 12ంటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తెస్తే బాగుండు. ఇలా ఇందుకని తయారయ్యే ఎక్స్పెక్టేషన్స్. అసలు నీకు ఆ బెంచ్ మార్క్ ఎక్కడా లేకపోతే నీ మైండ్లో ఆ థాటే రాదు. నువ్వు ఒకప్పటిలాగానే ఆలోచించేవాడివి. సో నీ బ్రెయిన్లో అలాంటి థాట్స్ సెట్ చేస్తోంది ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి. అవన్నీ అన్రియలిస్టిక్, కానీ మైండ్ అది రియలైజ్ అవ్వదు. అబ్బాయి మనిషి, అమ్మాయి మనిషి, ఇద్దరు 2 హ్యూమన్ బీయింగ్స్. దిస్ ఇస్ రియాలిటీ. ఈ అమ్మాయికి ఎంత మెంటల్ కెపాసిటీ ఉంటుందో అబ్బాయిలకి అంతే మెంటల్ కెపాసిటీ ఉంటుంది. అమ్మాయిలకి ఎమోషనల్ నీడ్ ఉంటే అబ్బాయిలకి కూడా ఎమోషనల్ నీడ్ ఉంటుంది. మన ఎమోషనల్ నీడ్ వాళ్ళు సాటిస్ఫై చేయాలన్నప్పుడు వాళ్ళ ఎమోషనల్ నీడ్ కూడా వీళ్ళు సాటిస్ఫై చేయాలి. కానీ ఇలా మర్చిపోయిన రోజున ఏమవుతుంది అంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బ్రేక్ డౌన్ అవుతారు, ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు నిలబడదు. అందుకనే ఎక్కువ కాలం రిలేషన్స్ నిలబడక ఇప్పుడు లివ్ ఇన్ అని, 1 నైట్ స్టాండ్ అని, క్యాజువల్ రిలేషన్షిప్స్ అని, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని, ఇలా రకరకాల రిలేషన్షిప్స్ రావడానికి ఇదే కారణం. బాయ్ బెస్టీస్ అని ఇంకా చాలా ఉన్నాయి. అందుకనే ఓకే, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా క్రియేట్ అవుతున్నాయి అంటారు మేడం. ఇప్పుడు మనకున్న ఆ స్టెబిలిటీ లేకపోవడం వల్ల మైండ్కి ఇప్పుడు చుట్టూ ఉన్న ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పని అనుకోవచ్చు. ఎలాంటి క్యారెక్టర్స్? ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్సే కానీ బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్ బెస్టీస్, ఇట్లా రకరకాల ఏదైతే క్యారెక్టర్స్ అవన్నీ మన అవసరాల కోసం మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకు ఇలా క్రియేట్ చేసుకోవడం మూలంగా నిజంగా నీ అసలైన జీవితంలో నువ్వు సంతోషంగా ఉండవు. ఎందుకంటే వెన్ యూ గెట్ ఎక్స్పోజ్ టు మోర్ కైండ్ ఆఫ్ టేస్ట్, నీకు అసలు టేస్ట్ ఏంటో తెలియదు. అసలు పెళ్ళైన తర్వాత తను తినేస్తూ ఉంటారు, కొట్టుకుంటారు ఇద్దరు కూడా. అందుకే కదా యు విల్ నాట్ బి హ్యాపీ. నీకు హ్యాపీ లైఫ్ అంటే ఏంటో తెలియదు మేడం. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ కూడా ఎలా అంటే ఆ ఏజ్ని బట్టి స్టెప్ బై స్టెప్ ఏజ్ అట్లా అప్గ్రేడ్ అవుతూ వస్తూ ఒక మ్యారేజ్ వరకు వస్తుందని చెప్పని అనుకుందాం. ఆఫ్టర్ మ్యారేజ్ నా టాపిక్ తర్వాత తీసుకుందాం. బిఫోర్ ఎలా అంటే ఈ టీనేజ్ ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో, చైల్డ్గా ఉన్నప్పుడు ఎలా అంటే పిల్లల్ని చాలా వరకు ఎలా అంటే కొన్ని రిస్ట్రిక్టెడ్గా పెంచాలి వాళ్ళని. నువ్వు అక్కడ కూర్చోవాలంటే కూర్చోవాలంతే, బయటికి వెళ్ళకూడదు. నీకు హాలిడే వచ్చిందంటే కూర్చొని ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఇంట్లో ఏం చేస్తావు అనవసరం, బయటికి వెళ్ళకూడదు అనే టైప్లో. ఎలా అంటే చాలామంది పిల్లలు ఎలా అంటే చూస్తూ ఉండవు, కొన్ని సినిమాల్లో మంచి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటే వీళ్ళేమో ఇక్కడ ఇంట్లో విండోస్ నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళని. ఒక పంజరులో పెట్టిన చిలకల్లాగా, పిల్లల్లాగా ఆ టైప్లో వాళ్ళంతా రెస్ట్రిక్టెడ్గా పెంచుతూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అలా చేయడం వల్ల? పేరెంట్స్కి మీరు ఏ విధమైన సలహా ఇస్తారు? ఇప్పుడు అలా చేయడం మూలంగా 2 రకాలుగా చైల్డ్ అవ్వచ్చు.
ఒక్కటి కంప్లీట్ రెబల్ అయ్యి వాడు ఇష్టం ఉన్నట్టు తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను అలాంటి కేసు చూసా. కంప్లీట్గా ఇంట్లో కారద్దాలు పగలు కొట్టేయడం, బట్టలు తగలబెట్టేయడం, ఓకే, మందు, సిగరెట్లు, అలా ఇంకా యూ కెనాట్ కంట్రోల్. మనకి రెస్పెక్ట్ ఇచ్చినంతసేపే మనం వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫిజికల్లీ దే బికమ్ మోర్ స్ట్రాంగర్ వేర్ యూ కెనాట్ కంట్రోల్ దెమ్. ఓకే, సెకండ్ ఏమవుతుంది అంటే కాన్ఫిడెన్స్ ఉండదు, హ్యాపీగా ఉండరు, ఎవరితో కలవలేరు, ఇంకంతే, మొత్తం ముడుచుకుపోయి ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, నేను చాలా కేసెస్ చూసానండి మా దగ్గర. కేసు పట్టుకొస్తారు, మేడం అసలు పెళ్లి కొడుకు వస్తే ఏం మాట్లాడట్లేదు, మీరు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎందుకు మాట్లాడట్లేదు, మాకు హిస్టరీ తీసుకోవాలి కంపల్సరీ. అంటే ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, అంటే ఇంటర్మీడియట్ నుంచి ఈ అమ్మాయి అసలు కాలేజ్కి వెళ్ళడం మానేసింది. అంటే సోషలైజింగ్ ఎప్పటి నుంచి లేదు, ఇంటర్మీడియట్ నుంచి లేదు, ఇప్పుడు 30 ఏళ్ళు వస్తున్నాయి. మరి అప్పుడు ఎందుకు పట్టించుకోవాలంటే, సరే కాలేజ్కి వెళ్ళనంది కదా, ఇంట్లో ఉండి చదువుకోమన్నాం. మరి ఇంట్లో పక్కన నైబర్స్తో మాట్లాడుతుందా అంటే నైబర్స్తో కూడా మాట్లాడదు, జస్ట్ తన పంచ తను చేసుకుంటుంది, అందరికి వండి పెడుతుంది, ఏం చేస్తుంది. మరి అప్పుడంతా సోషలైజింగ్ లేదు, ఎవరితో నవ్వట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, షాప్కి వెళ్ళి ఏమీ కొనట్లేదు అనేది అప్పుడు సమస్య అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు సమస్య అయింది? ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసి బయటకు పంపించాలి, ఇంత కామ్గా ఉంటే ఎవరు పెళ్లి చేసుకోవడానికి రావట్లేదు, కాబట్టి ఇప్పుడు రాత్రికి రాత్రి అమ్మాయి మారిపోవాలి. ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడు అనిపించింది, పెళ్లి అవ్వట్లేదు కాబట్టి ప్రాబ్లం అనిపించింది, లేకపోతే ఇప్పుడు కూడా అది ప్రాబ్లం అనిపించేది కాదు. ఓకే, ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఈ సోషలైజింగ్ వెనకాల ఎక్కడో చైల్డ్హుడ్ ట్రామా ఉంటుంది. అంటే నువ్వు ఎక్కువ ఎవరితో మాట్లాడకు, నువ్వు నవ్వకు, నువ్వు కాంగ్గా కూర్చో, నీ పని నువ్వు చేసుకో ఉంటుంది, లేకపోతే జెనెటికల్ హిస్టరీ ఉంటుంది, లేకపోతే కాలేజ్లో బుల్లింగ్ ఉంటుంది. ఓకే, ఎక్కడో జరగడం మూలంగా వాళ్ళు కంప్లీట్గా ముడుచుకుపోతారు. బయటికి వెళ్ళి మాట్లాడడానికి యాంగ్జైటీ ఇష్యూస్ వస్తాయి, సోషలైజింగ్ ఇష్యూస్ వస్తాయి, అంతే. సో ఒక పక్షిని మీ చేతికి ఇచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది, మొత్తం వదిలేస్తే ఎగిరిపోతుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో టీనేజ్ పిల్లల్ని కూడా అలాగే హ్యాండిల్ చేయాలి. ఓకే, దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ ఏజ్. సో వాళ్ళని మనం మెంటరింగ్ చేసుకుంటూ పూర్తిగా వదిలేయకుండా, గట్టిగా పట్టుకోకుండా వాళ్ళకి ఎలా ఎదగాలో, ఎలా బతకాలో మనం నేర్పించాలి. ఓకే, అందుకనే వాళ్ళతో నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళతో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. మాట్లాడితే అసలు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళకి మన అమ్మా నాన్నతో ఏదన్నా చెప్పచ్చు, వాళ్ళు మనం చెప్పేది వింటారు అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు దే విల్ షేర్ విత్ అస్. మనతో ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో వాళ్ళకి వేరే ఫ్రెండ్స్ ఎందుకు అవసరం లేదు. సెకండ్ థింగ్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ మంచి సలహా ఇస్తారా, అడల్ట్గా మెచ్యూర్డ్ పర్సన్స్గా మనం బెటర్ సలహా ఇస్తామా? మనమే బెటర్ సలహా ఇస్తాం, కానీ ఎలాంటి సలహా ఇవ్వాలి, మనం ఆ ఏజ్కి కొంచెం తగ్గి జాగ్రత్తగా సలహాలు ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే అడల్ట్ అనగానే పేరెంట్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ 3 phases ఇన్ దెమ్, పేరెంట్, అడల్ట్, చైల్డ్. నాలోనూ పేరెంట్, అడల్ట్, చైల్డ్ ఉంటారు, మీలోనూ పేరెంట్, అడల్ట్, చైల్డ్ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు అడల్ట్ టు అడల్ట్ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ నేను మీరు క్యాండిల్ పెట్టాను, మీరు క్యాండిల్ మీద ఉన్న అగ్నిని అంటే దాన్ని ముట్టుకోబోయారనుకోండి, నేను ఏ శ్యామ్ అని అరుస్తాను, అప్పుడు నేను పేరెంట్, నాలో ఉన్న పేరెంట్ యాక్టివేట్ అవుతుంది, నేను మిమ్మల్ని కంట్రోల్, ఎందుకంటే మీరు ఒక చైల్డిష్ యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి నాలో ఉన్న పేరెంట్ యాక్టివ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా ఒక సెలబ్రేషన్ చేస్తున్నారు అనుకోండి, నేను అందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు నాలో ఉన్న ఒక చైల్డ్ యాక్టివేట్ అవుతుంది. సో మీరు మీ పిల్లలతో ఉండేటప్పుడు ఎప్పుడు పేరెంట్ లాగానే ఉండకండి, ఒక అడల్ట్ టు అడల్ట్ కాన్వర్సేషన్, ఒక చైల్డ్ టు చైల్డ్ కాన్వర్సేషన్ చేసినప్పుడు వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది, జీవితంలో ఏం జరుగుతుంది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు వాళ్ళని జాగ్రత్తగా పెంచొచ్చు. అండ్ వాళ్ళలో అబ్నార్మాలిటీస్ ఉంటే ఐడెంటిఫై చేసి యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నా దగ్గరికి ఒకసారి ఒక 10th క్లాస్ అబ్బాయిని తీసుకొచ్చి ఇప్పుడు మా అబ్బాయి 10th పాస్ అవ్వట్లేదు ఏంటి, అబ్బాయికి పాపం యాపిల్ స్పెల్లింగ్ రాదు. 10th క్లాస్ వచ్చాక యాపిల్ స్పెల్లింగ్ రాకపోతే పాపం అది కూడా వాళ్ళ మదర్ ఫైట్ చేసి తీసుకొచ్చారు, ఫాదర్కి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో ఫాదర్ చదువు రాకపోతే ఏమైంది, ఇప్పుడు అందరు చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఈ చదువు రాకపోతే ఏమైంది, చదువుకోకపోతే బిజినెస్ పెట్టుకుని బతుకుతాడు, నువ్వు వాడిని ఎందుకు ఇది చేస్తున్నావు, ఎందుకు అది చేస్తున్నావు, వాడి ఇంట్లో బాగానే బయట ఆడుకుంటున్నాడు కదా, ఇది చేస్తున్నాడు కదా.
కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంటల్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి. చదువుకోకపోతే పర్లేదు, కానీ నీకు ఐక్యూ ఇష్యూస్ ఉన్నాయా, నువ్వు సార్ట్ అవుట్ చేసుకోవాలి కదా. ఇగ్నరెన్స్ మూలంగా చాలా మంది పేరెంట్స్ అది పట్టించుకోరు. నాకు ఐక్యూ ఉండి నేను చదువుకోకపోతే, ఇది కాకపోతే నేను బిజినెస్ పెట్టుకున్నా బతుకుతాను, కానీ నాకు ఐక్యూ తక్కువ ఉంటే నేను 10 రూపాయల ప్యాకెట్ని 5 రూపాయలకి అమ్మాను అనుకోండి, లాస్ కదా. అప్పుడు నేను ఎవరో డిపెండెంట్ ఎట్లా అవ్వాలి? సో అది చాలా మంది అర్థం చేసుకోక, గమనించక, ఇగ్నోర్ చేసి, సో అట్లా చాలా ఉన్నాయి. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ ఉన్నాయి, ఆటిజం డిజార్డర్స్ ఉన్నాయి, అట్లా చాలా. సో కొంతమంది చిన్న వాటిని పెద్దగా ఊహించుకుంటారు, కొంతమంది పెద్ద వాటిని చిన్నగా చేసుకుంటారు. రైట్ టైంలో హెల్ప్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అది సమస్య. డెఫినెట్గా మేడం. యాక్చువల్గా ఈ ఇష్యూ అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే చెప్తున్నారో ఈ టీనేజ్ సంబంధించిన ఈ కిడ్స్లో వచ్చేటప్పటికి ఎలా అంటే మేడం, చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పిల్లల్ని ఎవరైనా ఇంట్లో పిల్లల్ని ఇప్పుడున్న జనరేషన్ చూస్తే చిన్న పిల్లలకి మొబైల్ లేనిది అసలు వాళ్ళు ఏ పని చేయట్లా. ఇంట్లో స్కూల్ నుంచి రావడం మొబైల్ పట్టుకుంటున్నారు, ఫుడ్ తినాలంటే వాళ్ళు తినాలంటే మొబైల్ చేతిలో ఉండాలి. ఆఖరికి 2-3 years పిల్లలు కూడా, చిన్న పిల్లలు చిన్నప్పుడు అంటే మనకి ఎత్తుకుని వీధిలోకి తీసుకొచ్చి అదిగో అన్నయ్య చూడు, అదిగో అక్కడ చూడు, వాళ్ళు ఆడుతున్నారు అని చెప్పని అట్లా చూపించి తిని పెట్టేవారు అని చెప్పని మన జనరేషన్. బిఫోర్ మనకన్నా ఓల్డర్ జనరేషన్కి వచ్చేటప్పటికంటే వాళ్ళు ఎలా అంటే చందమామ రావే అదిగో ఇదిగో అని చెప్పిన పైన ఆకాశాలు చుక్కలు చూపించి తినిపించారని చెప్పి, ఇప్పుడున్న జనరేషన్స్కి మొబైల్ చూపించి తినిపిస్తున్నారు. అంటే స్మార్ట్ ఇది వర్షన్కి వచ్చేసారు అన్నమాట. అలా చేయడం వల్ల కరెక్ట్ అంటారా కాదంటారా? దాన్ని ఆ పేరెంట్సే చెప్తారు కదా. అదే పేరెంట్ అదే చైల్డ్ని 7th 8th క్లాస్కి వచ్చాక మా పిల్లలకి మొబైల్ అడిక్షన్ ఉండి తగ్గించండి అని తీసుకొస్తారు కదా. ఇప్పుడు మీరే పెట్టండి ఒక సెమినార్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ మొబైల్ అడిక్షన్. మేము హిట్ టీవీ ఛానల్ తరఫున ఒక టీనేజర్స్కి మేము ఒక సెమినార్ పెడుతున్నామని ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారో చూడండి. 100%. అండ్ వాళ్ళలో మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చి మీలో ఎంతమంది చిన్నప్పుడు వీళ్ళకి ఫుడ్ పెట్టడానికి మొబైల్ అలవాటు చేశారో కింద క్వశ్చనర్ పెట్టండి, మీకే ఆన్సర్ వస్తుంది. ఎందుకు అప్పుడు మనం ఇచ్చాము, ఎందుకు ఇప్పుడు వద్దనుకుంటున్నాము అంటే, అప్పుడు నేను నా పని చేసుకోవాలి, నాకు నీకు అన్నం పెట్టడానికి గంటన్నర టైం లేదు, లేకపోతే నువ్వు తొందరగా తినట్లేదు, నేను డైవర్ట్ చేసి తినిపించాలి, కాబట్టి నేను మొబైల్ ఇచ్చా. ఇప్పుడు నువ్వు చదువుకోవట్లేదు మొబైల్ చూసి, సో అప్పుడు అది సమస్య, అది నేను అలా సాల్వ్ చేశాను. ఇప్పుడు ఇది సమస్య, ఇది ఇలా సాల్వ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ పిల్లల్లో ప్రాబ్లం ఉంది అంటే సాల్వ్ చేయాల్సింది పేరెంటింగ్లోనే. ఓకే, అది ఏ పేరెంట్ అయినా, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, ఏ పేరెంట్ అయినా కూడా. ఎందుకు అంటే ఒకప్పుడు జనరేషన్స్తో పోలిస్తే రాను అందరిలో పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకు పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అంటే, దానికి మన బాడీలో ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. మనం తినే ఫుడ్, మన లైఫ్ స్టైల్, ఓకే, మనం వర్క్ చేసే టైమింగ్స్, వీటన్నిటి మూలంగా మన మెంటల్ టెన్షన్స్, మన ఎక్స్పెక్టేషన్స్, మనం దేనికోసం పరిగెడుతున్నాం, మనం ఉత్తి ఫుడ్ తింటే సరిపోదు. సో ఇలా వీటన్నిటి మూలంగా మన పేషెన్స్ లెవెల్ తగ్గిపోయి అసలు మనం దేనికోసం బతుకుతున్నాం అనేది పక్కకి వెళ్ళిపోయి చివరికి ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ వచ్చి మనం పిల్లలకి గంటన్నర అయితే నిజంగా వాళ్ళు ఫుడ్ తినే టైం అంతే. ఇలా తినిపించగానే పిల్లలు ఎవరు ఫుడ్ తినరు, దట్ ఈస్ రియాలిటీ. కానీ ఆ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు తొందరగా ఫుడ్ తినేస్తే నా పని అయిపోతుంది, ఐ కెన్ గో ఫర్ మై నెక్స్ట్ టాస్క్. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మొబైల్ లేని రోజుల్లో కూడా మరి వాళ్ళకి ఫుడ్ తినిపించిన వాళ్ళు ఉన్నారు కదా. మరి ఎలా చేసాం మేమందరం అప్పుడు అలా తినొచ్చిన కదా. సో అలా కాకపోతే ఏంటంటే అంతే, పేషెన్స్ ఉంటే వీ కెన్ డూ ఇట్. కానీ ఇప్పుడు చాలా మందిలో అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే బై సీయింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మొబైల్ అడిక్షన్, పిల్లలకి కళ్ళద్దాలు రావడం, యాంగ్జైటీ ఇష్యూస్ రావడం, ఓకే, వాళ్ళు దాని నుంచి రకరకాల సైట్స్ని చూడడం, వీటన్నిటి మూలంగా పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చి ఇప్పుడే పేరెంట్స్ చాలా మంది దాన్ని కంట్రోల్ చేయడం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్. అవును మేడం. జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏంటంటే ఎంతైనా ఎల్డర్ సపోర్ట్, వాళ్ళ పేషెన్స్ గా కూర్చుని వాళ్ళు చేయగలిగే టాస్క్ అది కాబట్టి వాళ్ళు తినిపించేవాళ్ళు. వీళ్ళు యంగ్ వాళ్ళు మదర్స్ వేరే పనులు చేసుకునేవారు. ఇప్పుడు అన్ని వీళ్ళే చేసుకోవాలి కాబట్టి ఇట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ దెమ్.
డెఫినెట్గా మేడం. కానీ అది ఓవర్కమ్ అవ్వకపోతే మనం పిల్లలకి నేర్పించి వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి అలవాటు చేసే ముందర, అంతే. డెఫినెట్గా మేడం. మేడం ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న వర్క్ని బట్టో, ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడున్న పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేసే సిచ్యువేషన్స్లో ఉన్నారు. సో మీరు అన్నట్టుగా ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఒక పిల్లవాడు కానీ పిల్ల కానీ ఉన్నారంటే, ఒక పేరెంట్స్ ఇప్పుడు ఏదైనా చిన్న కన్వర్జేషన్ జరుగుతుందంటే పిల్లోడిని ఎవరైతే ఎక్కువ ప్యాంపర్ చేస్తారో, ఇప్పుడు ఫాదర్ దగ్గర ఎక్కువ ప్యాంపర్ అయ్యి ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు ఎలా అంటే వాళ్ళ అమ్మని తిట్టడం, వీళ్ళ కళ్ళ ముందునే తిట్టడం కానీ, కొట్టడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ పిల్లలు ఎలా ఉంటుందంటే వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు కూడా ఫిక్స్ అయిపోయి వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బయట ఎక్కడ నేర్చుకుని కొన్ని మాటలు నేర్చుకొని అట్లాంటివి అనడం కానీ, ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది కరెక్ట్ అంటారా కాదంటారా? పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల ముందు తిట్టుకోవడం కానీ, ఈవెన్ వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పని అంటారు చాలామంది. సో అది కరెక్ట్ అంటారా కాదంటారా? డెఫినెట్గా. ఇప్పుడు మనం ఏదన్నా ఒక విషయాన్ని కరెక్టా రాంగా అనేది దేన్ని బట్టి డిసైడ్ చేస్తామంటే దాని అవుట్కమ్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఓకే, మనం అట్లా బిహేవ్ చేయడం మూలంగా దాని కాన్సిక్వెన్స్ ఏమవుతుంది అంటే దాన్ని బట్టి పిల్లాడు ఏం నేర్చుకుంటున్నాడు, వాళ్ళు అవతల వ్యక్తికి విలువ ఇవ్వకపోవడం నేర్చుకుంటున్నారు, వాల్యూ ఇవ్వకపోవడం నేర్చుకుంటున్నాడు. సరే పొద్దున్న నీ పార్ట్నరే వాళ్ళకి కొన్ని నేర్పించాలి అన్నప్పుడు ఏం నేర్చుకుంటారు? రెస్పెక్టే లేనప్పుడు మాటకు కూడా వాల్యూ ఉండదు కదా. సో అందుకని ఎప్పుడు పేరెంటింగ్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్ ఏరియా. ఇంకొక విషయం ఏంటి తెలుసా, పేరెంటింగ్ అంటే బయోలాజికల్ పేరెంట్స్ ఆర్ నాట్ జస్ట్ పేరెంట్స్. ఓకే, పెంపకంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళందరినీ మనం పేరెంటింగ్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో నానమ్మ, తాత, అమ్మ, నాన్న ఉన్నారు. ఓకే, అమ్మ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు పెంచేది ఎవరు? తాత, నానమ్మ, వీళ్ళు పెంచుతారు కదా. సో పేరెంటింగ్ వాళ్ళు కూడా పేరెంట్స్ కిందకే వస్తారు. వీళ్ళు బర్త్ ఇచ్చారు కానీ పెంపకంలో భాగం వాళ్ళు. సో వీళ్ళిద్దరికీ మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళిద్దరికి ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది? మీ అమ్మ చెప్పిందిలే, ఏం పర్లేదు నాన్న నువ్వు ఆడుకో, మీ అమ్మ అలాగే ఉంటుంది, ఏం పర్లేదు నువ్వు జంక్ ఫుడ్ తిను. ఇప్పుడు ఏం చేస్తాడు చైల్డ్కి ఏం తెలుసు, కంఫర్ట్ ఎక్కడుందో అక్కడ మారుతూ గేమ్ ప్లే చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఇలా చాలా మంది మదర్స్కి వచ్చిన ఇష్యూస్ ఉన్నాయి. డెఫినెట్గా నేను ఇలా చేశానండి, నేను పిల్లాన్ని తిట్టంగానే వెంటనే ఇన్లాస్ ఇన్వాల్వ్ అయి తిట్టనియరు, దాంతో వాడు మాట వినడు. సో అలా చిన్నప్పటి నుంచి మాట వినకుండా సటన్ ఏజ్ రాగానే ఏమవుతుంది, అమ్మ మాటకి విలువ అనేది ఉండదు. కాబట్టి ఎవరైతే పేరెంటింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో, ముగ్గురు వ్యక్తులు కానీ, నలుగురు వ్యక్తులు కానీ, ఇద్దరు వ్యక్తులు కానీ, వాళ్ళందరూ కలిసి కూర్చుని డిస్కస్ చేసుకుని చైల్డ్ని ఎట్లా పెంచాలో డెసిషన్ తీసుకోవాలి. ఒక్కళ్ళు చక్కగా ఉన్నంత మాత్రాన ద అదర్ పర్సన్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ నాట్ కరెక్ట్, అది ఏ విధంగానూ హెల్ప్ అవ్వదు. డెఫినెట్గా మేడం. యాక్చువల్గా ఇక్కడి నుంచి మేడం ఎలా అంటే ఒక చైల్డ్ ఉన్న ఏజ్లో మన ఎలా ఉంటుందని చూస్తాం, తర్వాత టీనేజర్స్ చూస్తాం, తర్వాత పూర్వం ఎలా అంటే కొన్ని సామెతలు ఉంటాయి మనం, ఎలా అంటే పెళ్ళి పెటాకులు లేవు అని చెప్పి అన్నట్టుగా అంటూ ఉంటారు. లైక్ అలా ఇప్పుడు ఎలా ఉందంటే పెళ్ళి అయిన తర్వాత పెటాకులు అయిపోవడం అనేది ఒక రైమింగ్లో చెప్పేవారు అప్పట్లో. అవి అప్పుడు వర్తించలేదేమో కానీ ఇప్పుడు చాలా వరకు ఆ సామెత అనేది ఇప్పుడు వర్తిస్తుంది, పెళ్ళి పెటాకులు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఎర్లీ మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఎర్లీ డివోర్సెస్ జరుగుతున్నాయి. ఎందుకని ఇలా జరుగుతున్నాయి? అసలు ఎర్లీ మ్యారేజెస్ ఉన్నాయండి, 30 years 28 years వచ్చినా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. లేదు మేడం, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వాళ్ళు ఏమో స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి తాళి కట్టేసేసి మా పెళ్లి అయిపోయింది సార్, మీరు మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పన్నట్టుగా వీడియోస్ కూడా చాలా ఇన్స్టాలో ఏదో ఫేమస్ అయిపోయింది అది లవ్ కేసెస్ లో. ఓకే మేడం, అది లవ్ కేసెస్ లో ఈ అట్రాక్షన్ కి లోన్ అయిన వాళ్ళు వెళ్ళిపోయారు, రైట్, డన్, అగ్రీడ్. లేని కెరీర్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు 28-30 వచ్చాక అప్పుడు మెల్లగా చేసుకుంటున్నారు వాళ్ళు. 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, అంటే రైటే మేడం. ఇప్పుడు ఎలా అంటే చాలా వరకు ఏంటంటే మీరు అన్నట్టుగా 30-35 వచ్చేంత వరకు కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదొక ఇది.
ఈ లవ్ కేసెస్ అనేవి ఓకే మేడం. అంటే ఈ డివోర్స్ సంబంధించి ఎందుకని అంత ఎర్లీగా వీళ్ళైనా వాళ్ళైనా సరే చాలా ఎర్లీగా తీసుకునే సిచ్యువేషన్స్లో ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్, ఎందుకని అంటారు అలా? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. దాని తర్వాత అసలు పెళ్ళి అనేది ఎందుకు వచ్చింది, ఇప్పటికి అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే అసలు ఒక మనిషికి ఇంకొక మనిషి అవసరం ఉంది. ఏ విధంగా అవసరం ఉంది? ఒక రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ నీడ్ బేస్డ్ రిలేషన్షిప్ అండి. నేను చెప్పేది బిటర్ ట్రూత్, వినడానికి చేదుగా ఉన్నప్పటికీ అది నిజం. ఓకే, సైకాలజీ ఇదే చెప్తుంది. ఏంటి అంటే ఒక ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ అనే వర్డ్ ఏది ఉండదు, అవసరం మాత్రమే ఉంటుంది. ఆ అవసరాన్ని ఎలా కేటగరైజ్ చేసింది అంటే మెంటల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, బయలాజికల్ నీడ్స్, ఇంకా మనం చెప్పుకోవచ్చు సోషల్ నీడ్స్, ఫైనాన్షియల్ నీడ్స్, ఇంకేమైనా నీడ్స్ కింద. ఒకప్పుడు తరాల్లో ఫైనాన్షియల్ నీడ్స్, సోషల్ నీడ్స్ కూడా ఉండేవి. ఫైనాన్షియల్ నీడ్స్ అంటే ఒక విమెన్ డబ్బు కోసం, అంటే తను వర్కింగ్ కాదు కాబట్టి ఆధారపడడం కోసం. సోషల్ నీడ్స్ అంటే సొసైటీలో పరువు కోసం, ప్రతిష్ట కోసం, ఒక తోడు కోసం. ఓకే, మెంటల్ నీడ్స్ అంటే తన ఆలోచన విధానాలు ఎవరితో అయినా షేర్ చేసుకోవడానికి. ఎమోషనల్ నీడ్స్ అంటే మీకు తెలుసు. ఫిజికల్ నీడ్స్ అంటే మేల్ తన కెపాసిటీని బట్టి కాంట్రిబ్యూట్ చేసేవి కొన్ని ఉంటాయి, విమెన్ తను చేయగలిగేవి కొన్ని ఉంటాయి. ఓకే, అంటే తను వంట చేసి పెట్టగలుగుతుంది, ఇల్లుని ఆర్గనైజ్డ్గా ఉంచగలుగుతుంది. అలా మేల్ తను బయట వర్క్స్ చేయగలుగుతాడు, కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి తను చేసేవి తను చేస్తాడు. ఇవి ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం. బయలాజికల్ నీడ్స్ అంటే సెక్షువల్ నీడ్స్. వీటి కోసము ఒక చక్కటి ఆర్గనైజ్డ్ వేలో ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందని పెళ్లి అనే సిస్టమ్ని తీసుకొచ్చారు. లేకపోతే ఎవరు పడితే వాళ్ళతోటి ఇవన్నీ షేరింగ్ జరుగుతాయి కాబట్టి. రైట్. అయితే రాను రాను ఎవరికి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్. ఓకే, ఫిజికల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే రిలేషన్షిప్లో నా మెంటల్ నీడ్స్, నా ఎమోషనల్ నీడ్స్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, నాకు సొసైటీతో అసలు సంబంధం లేదని నేను ఫీల్ అయ్యే రోజులు వచ్చేస్తున్నాయి. అప్పుడు నేను ఆ రిలేషన్షిప్లో అసలు ఎందుకు ఉంటా? ఇంకా ఎందుకంటే అవసరం లేదు. ఇంకా స్లోగా ది స్టార్టెడ్ ఫీలింగ్ దట్ నేను ఎందుకు ఉండాలి, నేను నా కోసం పెళ్లి చేసుకున్నా, జనాల కోసం పెళ్లి చేసుకున్నానా, నా కోసం పెళ్లి చేసుకున్నానా? నువ్వు నన్ను ప్యాంపర్ చేయవు. ఓకే, కేరింగ్ లేదు నీకు, కనీసం నేను తిన్నానా లేదా పట్టించుకోవు. ఓకే, కనీసం నువ్వు బయట నుంచి నాకు ఎప్పుడు బర్త్డేకి ఒక చాక్లెట్ కొనుక్కురాలేదు, ఒక కేక్ కొనుక్కురాలేదు. సో స్లోలీ థింగ్స్ ఆర్ బీయింగ్ మెజర్డ్ ఇన్ దిస్ టర్మ్స్. అంతేగాని పెళ్ళిని ఓకే మనం కమిటెడ్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాము, ఈ బంధము అనేది చూసే విధానం పోయింది. నువ్వు నాకేం చేస్తున్నావు, నువ్వు నాకు ఇది చేయనప్పుడు నువ్వు నా లైఫ్లో ఎందుకు, ఇదే విధంగా. సో ఇది ఎలా అంటే ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నప్పుడు అవసరం ఉంటే ఉండడం, లేకపోతే పోవడం. అలా చూసే విధానం మారిపోయింది. ఎందుకంటే మన దగ్గర ఈ ఆప్షన్ ఉంది కాబట్టి. ఏమిటి? డైవర్స్ అనే ఆప్షన్. ఒకవేళ లేకపోతే అమ్మా నాన్నని వదిలేసి వెళ్ళిపోతున్నామా, ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నామా, సిబ్లింగ్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నామా? ఎక్కడున్నా వీఆర్ సిబ్లింగ్స్ అంటే సిబ్లింగ్సే, అమ్మా నాన్న అంటే అమ్మా నాన్నే. రేపొద్దున మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు తన్నినా మనం వాళ్ళని తన్నినా, ఎక్కడున్నా నా కొడుకు అంటే నా కొడుకే. మరి వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం కాకుండా ఎలా పోతారు? ఎందుకు అంటే మన లీగల్ ఆస్పెక్ట్స్లో డివోర్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి, అండ్ ఇంకో 10 మందిని తీసుకోవడం మనం చూస్తున్నాం కాబట్టి. రైట్ మేడం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మేడం, ఇప్పుడు ఒక లవ్లో ఫెయిల్ అయ్యారు, లేదంటే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్లో ఫెయిల్ అయ్యారు అన్న తర్వాత చాలామంది ఎలా అంటే అక్కడితో అలా స్టిక్ అయ్యి అలా ఉండిపోతున్నారు. నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన అనేది వాళ్ళకి రావట్లా. అంటే యాక్చువల్గా వాళ్ళు అక్కడ ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ ఇవన్నీ మీరు చెప్పినట్టుగా వాళ్ళకున్న నీడ్స్ కానీ సంబంధించి కానీ అందులో వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోయినా కానీ ఇలా ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎందుకని అక్కడితో అలా ఉండిపోతున్నారు వాళ్ళు? చాలామంది మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటంటే రకరకాల స్టేట్మెంట్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఇట్లాగా విడిపోయి డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా రకరకాల స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రకరకాల దారిలోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎందుకని వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అని చెప్పానంటే, అయితే ఎవరైతే ఉండిపోయారో వాళ్ళ గురించి ఇది
మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మూవ్ ఆన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఉమ్. ఓకే, అయితే ఇలా ఉండిపోయిన వాళ్ళలో చాలా మంది అబ్బాయిలే ఉంటారు. ఎందుకని మేడం? అందుకని అడుగుతున్నా మేడం. అమ్మాయిల కంటే అబ్బాయిలే ఉంటారు. అమ్మాయిలు ఎందుకు అంటే లైఫ్లో మనం ఏ ఎమోషన్లోనూ ఒక చోట స్ట్రక్ అప్ అయిపోయాం. దట్స్ హౌ ద మైండ్ ఇస్. మనం మూవ్ ఆన్ అయిపోతాం. అయితే అబ్బాయిలు జనరల్గా సీరియస్ తీసుకోరు. ఒకసారి సీరియస్ తీసుకున్నాక వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కమిటెడ్గా ఉంటారు. ఓకే, ఎవరైనా ఎమోషనల్గా చాలా బాండింగ్ అయిపోయినప్పుడు, అంటే ఆడపిల్లల్లో వాళ్ళు తల్లిని చూసుకుని ఉండొచ్చు, బహుశా ఫ్యూచర్ అంతా వాళ్ళ అమ్మాయిలో ఇమాజిన్ చేసుకుని ఉండొచ్చు, ఆ అమ్మాయి కూడా అలాంటి ప్రామిసెస్ చేసి ఉండొచ్చు. సో అంత నమ్ముతారు. అంత నమ్మినప్పుడు ఎప్పుడైతే అంత నమ్మకాన్ని ఎవరైనా కనుక బ్రేక్ చేస్తే దాని నుంచి బయటికి రావడం కష్టం. ఇక్కడ ప్రేమ నుంచి బయటికి రావడం కంటే ఆ నమ్మక ద్రోహం నుంచి బయటికి రావడం కష్టం అవుతుంది. దట్ ఈస్ ద ఛాలెంజ్. సో వాళ్ళకి అర్థం కాని డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటారు, నేను లవ్ నుంచి బయటికి రాలేకపోతున్నాను అని అనుకుంటారు. వాళ్ళు ఏంటంటే, నాతో అసలు ఇది ఎలా జరిగింది, ఇన్ని మాటలు చెప్పిన అమ్మాయి, నాతో ఉంటా అన్న అమ్మాయి, నాతో ట్రావెల్ చేస్తా అన్న అమ్మాయి సడన్ గా ఇలా ఎలా మాట మార్చేసింది, అది యాక్సెప్ట్ చెయ్యడం వాళ్ళకి డిఫికల్టీ. లేకపోతే వాళ్ళతో స్పెండ్ చేసిన బోల్డ్ అన్ని మెమరీస్ వాళ్ళని కీప్ రివాల్వింగ్ ఇన్ దేర్ మైండ్. అదొక డిప్రెసివ్ స్టేటు. అది ఓన్లీ కెమికల్ ఇంబ్యాలెన్స్ మూలంగా జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా దాని నుంచి బయటికి రావచ్చు ఇఫ్ దే ఆర్ రెడీ టు సీక్ హెల్ప్. నేను మార్చిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే నేను ఒక్క అబ్బాయికి అలా హెల్ప్ చేస్తే ఆ అబ్బాయి అలా 4 కాంటాక్ట్స్ ఇచ్చారు. నేను వాళ్ళందరికీ ఆన్లైన్లోనే ట్రీట్ చేశా తెలుసా. అయితే వీళ్ళందరూ దే గాట్ బిట్రేడ్. ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ప్యారలల్ రిలేషన్షిప్స్ రన్ చేశారు. అది వాళ్ళకి చాలా షాక్ ఉండి వాళ్ళు 1 year 2 years స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ సీక్ చేయాలి అన్న విషయం కూడా వాళ్ళకి ఐడియా లేదు. అసలు ఇంత చదువులు చదువుకుంటున్నారు, ఎందుకు ఎమోషనల్గా స్ట్రక్ అప్ అయినప్పుడు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ సీక్ చేయాలి అన్నంత ఎందుకు ఉండదు అనేది ఇప్పటికీ ఎందుకు ఆ స్టిగ్మా ఉంది మన ఇండియాలో నాకు తెలియదు అసలు. అంటే ఇది నిజం అంటారా మేడం? ఇప్పుడు అంటే ఎలా అంటే కంపేర్ చేసేటప్పుడు ఎలా చెప్తారంటే, ఉమెన్ ఏంటంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మెన్ అనేటప్పుడు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అని చెప్పండి. మీ పర్స్పెక్టివ్లో అంటే మీ సబ్జెక్ట్ పరంగా అది రైట్ అంటారా? తండ్రి చచ్చిపోయాక ఓకే, తల్లి సింగిల్గా పిల్లల్ని పెంచి పైకి తీసుకొచ్చిన కుటుంబాలని మీరు ఎన్ని చూసి ఉంటారు? ఉంటా మేడం, ఒక 2-3 అట్లా ఏమో చూస్తున్నాను నేను. సమాజంలో అట్లాంటి రేషియో చాలానే ఉంటుంది కదా. ఉంటుంది. ఆమె ఇంకొక మ్యారేజ్ చేసుకోకుండానే పిల్లల్ని సింగిల్ పేరెంటల్ ఉన్నారు, రైట్. కానీ అదే అమ్మ లేకుండా తండ్రి పిల్లల్ని పెంచిన కుటుంబాలను ఎన్ని చూస్తారు? చాలా తక్కువ ఉంటాయి. అక్కడ ఇట్ సెల్ఫ్ యు నో ద మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ విమెన్. ఓకే, కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే విమెన్ తనని తను నమ్మదు. ఏంటి అంటే నేను స్ట్రాంగ్ అని చెప్పి తను ఏమనుకుంటుంది అంటే నాకంటే మ్యాన్ స్ట్రాంగ్ అని తను బిలీవ్ చేస్తుంది. కానీ వాస్తవానికి ఏంటంటే విమెనే చాలా స్ట్రాంగ్. ఎంత కష్టం వచ్చినా, ఇప్పుడు అమ్మకు జ్వరం వస్తుంది, వంట ఆగిపోతుందా? ఇంట్లో పనులు ఆగిపోతాయా? ఏం ఆగిపోతుంది? పక్కకు పెట్టండి. ఒక వర్కింగ్ ఉమెన్ ఉంటుంది, ఓకే, ఇంట్లో పిల్లలు, ఇంట్లో గ్రాసరీ, హస్బెండ్కి కావాల్సినవి, ఒకవేళ ఇన్లాస్ ఉంటే ఇన్లాస్ కావాల్సినవి, పిల్లలకి కావాల్సినవి, ఇవన్నీ మల్టీ టాస్కింగ్ అవుతుంది. ఇదే మల్టీ టాస్కింగ్ హస్బెండ్ చేయగలుగుతాడా? అలా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం కొంతమంది. రేషియో తక్కువ ఉంటుంది. అలాంటి రేషియో తక్కువ ఉంటుంది. జనరల్గా ఇలాంటి టాస్క్ అప్పచెప్తే అబ్బాయిలు విల్ గెట్ స్ట్రెస్డ్ అవుట్. వాళ్ళు ఒక సమయానికి ఒక పనే చేయగలుగుతారు. అందుకనే విమెన్ ఇట్లా చేయడం మూలంగానే వీళ్ళలో యాంగ్జైటీ లెవెల్స్ పెరగడం కానీ ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఇలాగే ప్రోగ్రామ్ అవుతారు కదా వీళ్ళు, మల్టీ టాస్కింగ్ చేసి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత వీళ్ళలో యాంగ్జైటీ లెవెల్స్, కొంచెం యాంగర్ ఇష్యూస్ ఇవన్నీ రావడానికి కారణం కూడా ఏంటంటే ఇలాంటి మల్టీ టాస్కింగ్ చేయడం. వాళ్ళు కొంచెం కామ్గా ఉండడానికి రీజన్ కూడా ఏంటంటే వాళ్ళు సింగిల్ టాస్క్ అంటే సింగిల్ టైం చేయడం కూడా. కాకపోతే ఎమోషనల్గా స్ట్రాంగ్ 100% విమెన్, మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్. అయితే ఇప్పుడు జనరేషన్స్లో వెన్ ఐ గో అండ్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ సెషన్స్ టు కాలేజెస్ అండ్ స్కూల్స్, అసలు అబ్బాయిలు ఆర్ బికమింగ్ మోర్ సెన్సిటివ్ దెన్ గర్ల్స్. యూనో, చూసారా? అంటే అసలు అమ్మాయిలు చాలా వల్గర్ లాంగ్వేజ్ వాడడం చూస్తున్నాను, లేకపోతే వాళ్ళు ప్రపోజ్ చేయడం చూస్తున్నాను, ఇవన్నీ చూస్తున్నాను. అబ్బాయిలు మోర్ సెన్సిటివ్, టీచర్ ఏమన్నా అనుకుంటుంది ఏమనని మొహమాటము, లేకపోతే హెజిటేషన్, వాళ్ళు ఏడవటాలు, ఇవన్నీ అబ్బాయిల్లో ఉంటున్నాయి, అమ్మాయిల్లో కంటే ఎక్కువ రేషియోలో.
మీరు చెప్తే నాకు నిన్న అనుకుంటా మేడం ఒక రీల్ ఏదో చూసాను నేను. ఓకే. ఒక రీల్ అంటే జనరేషన్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక రీల్లో ఫస్ట్ ఏమో గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అని చెప్పని ఒక రీల్ చూశాను. అది ఎలా అంటే అమ్మాయిలు ఏమో జిమ్కి వెళ్ళి ట్రైన్ అయ్యి వాళ్ళ బాడీ అది ఎక్స్పోజ్ చేస్తుంటే బాయ్స్ వచ్చేటప్పటికేమో వీళ్ళు అంటే ఇక ఒక ట్రాన్స్ టైప్ వచ్చేసి ఆ టైపులో అలా చూసేటప్పటికి నాకేంటంటే మీరు ఇప్పుడు చెప్తుంటే అనిపించింది, మనం చిన్నప్పుడు చూసాం జంబలకడి పమ్మ అని చెప్పి ఒక సినిమా ఉంటది, అది కాలక్రమేణా చేంజ్ అయిపోతుంది. సెన్సిటివ్ అయిపోతున్నారు. నిజంగా అలా నెక్స్ట్ ఫ్యూచర్ అలాగే ఏమైనా అయ్యే అవకాశం ఉందంటారా? మరీ అంత అవ్వదు కానీ అబ్బాయిలు మాత్రం ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. ఎస్, దే ఆర్ బికమింగ్ ఎమోషనల్లీ వీక్. అయితే నేను చెప్పగలను డెఫినెట్ గా మేడం. లిటరల్ గా నా రూమ్ లో కూర్చుని ఏడ్చిన అబ్బాయిలు బోల్డ్ ఎంత మంది ఉన్నారు అట్ ఏజ్ ఆఫ్ 28 and 27. ఎక్కి ఎందుకంటే అమ్మాయి బ్రేకప్ చెప్పింది, అమ్మాయి చీట్ చేసింది అని. ఐ కాంట్ రివీల్ ద ఎగ్జాక్ట్ థింగ్స్ బట్ ఎస్. యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడున్న ఈ సొసైటీలో చూసుకుంటే మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ డిప్రెషన్ కానీ లేకపోతే స్ట్రెస్కి కానీ లేదంటే ఇప్పుడు ఈ లవ్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్కి వీటి అన్నిటి కూడా ఇవన్నీ చూసి అయితే అమ్మాయిలు కానీ లేదంటే అబ్బాయిలు కానీ ఎవరైనా సరే సింగిల్గా ఉంటే బెటరు అనే స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం, ఆ స్టేట్మెంట్లు ఉండడం, వాళ్ళ మైండ్ సెట్ కూడా అట్లానే ట్యూన్ చేసుకోవడం. ఎవరైనా ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు ఏదో ఏంట్రా వీళ్ళు చిరాగ్గా అంటే వాళ్ళని అలా ఆ ఉద్దేశంతో చూడడం అని ఆ టైప్లోకి చాలామంది కూడా వస్తున్నారు ఇప్పుడున్న దాంట్లో. అలా ఎందుకని చేంజ్ అవుతున్నారు అంటారు? కొంతమంది వాళ్ళ చూసిన రాంగ్ అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మూలంగా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మనం ప్రపంచానికి మోర్ ఎక్స్పోజర్ అయిన కొద్దీ ఓకే మోర్ ఎక్స్పోజ్ అయిన కొద్దీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఒక హోటల్కి వెళ్ళాను అనుకోండి, వాడు ఏది పెడితే నేను అది తింటాను. నేను అంతకు ముందర ఒక 10 రెస్టారెంట్స్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తే వాడు నాకు సరిగ్గా సర్వ్ చేయకపోతే ఇది ఎందుకు అలా పెట్టావు, ఫింగర్ బౌల్ ఏది లేకపోతే గ్లాస్ ఏది, నువ్వు బిల్లులు ఎందుకు ఎలా ఇస్తావు, ఏది ఎందుకు లేదు, నేను ఎందుకు అడుగుతాను ఇవన్నీ, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. నువ్వు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వేరే రిలేషన్షిప్స్ అన్నిటినీ చూస్తూ నీకు చాలా అబ్బాయిలు ఇలా కూడా ఉంటారేమో, అబ్బాయిలు అలా కూడా ఉంటారేమో అని ఇవన్నీ పెట్టేసుకుని యూ విల్ ఫ్రేమ్ లాట్ మెనీ ఫిల్టర్స్. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని నేను ఒకరిని ఇంటర్వ్యూ చేసి ఇవన్నీ ఫిల్టర్స్ మ్యాచ్ అయితేనే వీడిని పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను పెళ్లి చేసుకోను అని కూర్చుంటాం. లేకపోతే కొన్ని కుటుంబాల్లో చాలా మంది బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే అబ్యూజివ్ హస్బెండ్స్, వర్బల్ అబ్యూజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అవన్నీ చూసి నా లైఫ్లో కూడా ఇట్లాగే అవుతుందేమో అని భయం. వీటి మూలంగా ఇవన్నీ అవసరమా, అసలు నాకు హస్బెండ్ ఎందుకు, నన్ను ఒకళ్ళు అడిగారు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోమడానికి నేను పెళ్లి చేసుకోవాలా, నేను సంపాదించుకుంటున్నాను, నాకు చదువు ఉంది, ఉండడానికి ఇల్లుంది, ఓకే నేను అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, నేను ఒకళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కుకింగ్ చేయాలా, వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోమాలా. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు ఆన్సర్ సచ్ క్వశ్చన్స్. ఓకే సో కంపానియన్షిప్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇయర్ ఫిజికల్ మనిషిని పెట్టుకుంటాను, చైల్డ్ కావాలంటే హోమ్ నుంచి అడాప్ట్ చేసుకుంటాను. సో వెన్ యూఆర్ ప్రిపేర్డ్ లైక్ దట్ దెన్ యూ డోంట్ నీడ్ ఎనీ పర్సన్. కానీ ఎమోషనల్ నీడ్స్ అనేవి అందరు సాటిస్ఫై చేయరు, ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఒక పండగ వస్తుంది, అందరూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు, నీకంటూ ఆ రోజున ఎవరు ఉండరు. అలా డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తాను, నాకు తెలుసు. కానీ నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు నీకు ఆ పెయిన్ తెలియదు. నవ్ యు ఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ వరల్డ్. ఇప్పుడు నువ్వు బ్లూ కలర్ లెన్స్ వేసుకున్నావు, బ్లూ వరల్డ్ నే చూస్తున్నావు, నీకు ఆ బ్లూ కలర్ వెళ్ళిపోయిన రోజున వేరే వరల్డ్ కనిపిస్తుంది. దెన్ యూ విల్ నాట్ గెట్ ఏ కంపానియన్ కదా. అది మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే యువర్ వరల్డ్ ఈజ్ యువర్ మైండ్, యువర్ రియాలిటీ ఈజ్ యువర్ మైండ్. నేను చెప్పింది నీకు రియాలిటీ అర్థం కాదు అన్లెస్ యువర్ బిలీఫ్ సిస్టమ్ విల్ బ్రేక్. సో వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు అంటే వాళ్ళు చూసిందంతా వాళ్ళకు ఒక వరల్డ్ లాగా కనిపిస్తుంది. సో వాళ్ళు చూసే రియాలిటీలోనే వాళ్ళు బతుకుతూ వాళ్ళు అలాంటి ఒక స్ట్రాంగ్ దీనికి వస్తారు. డెఫినెట్గా మేడం. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు మ్యారిటల్ రిలేషన్లో చాలా వరకు ఇప్పుడున్న కొన్ని కేసెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చూస్తే ఎట్లా అంటే ఈ ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి కానీ లేదంటే ఇట్లా డిఫరెంట్గా ఇష్యూస్ అనేవి నడుస్తున్నాయి. అవి చాలా అంటే చాలా
మనం డైలీ న్యూస్లో చూస్తున్నాం, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత బాయ్ ఫ్రెండ్ గురించి హస్బెండ్ చంపేసేసి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోవడం, ఇట్లా చాలా వరకు కూడా కేసెస్ పెరుగుతున్నాయి ఇట్లాంటివి. ఎందుకని వాళ్ళ మైండ్ సెట్ ఎందుకని అట్లా, మరి పెళ్లి చేసుకోవడం ఎందుకు, వాడిని చంపడం ఎందుకు, వదిలేస్తే అయిపోయాయి కదా. అవన్నీ సైకోపాథాలజీ కేసెస్ ఉంటాయండి డెఫినెట్గా. వాళ్ళవి మనం ఎక్కడో హిస్టరీలో రాంగ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అందరూ అలా చేయరు, ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేరంటారు, పారిపోయిన వాళ్ళు ఉంటారు. ఓకే, లేకపోతే హస్బెండ్ ఉన్నగా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. మరి మర్డర్ దాకా అంటే క్రైమ్ దాకా వెళ్తున్నారు అంటే సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దర్ మెంటల్ స్టేట్. అది డెఫినెట్. అదే మేడం, అంటే కామన్ పర్సన్ కెనాట్ డూ దట్. కొత్తగా పెళ్ళైన అంటే వాళ్ళతో అంత రిలేషన్ లేకపోయినా కానీ చంపాలి అని చెప్పనే, అంటే చంపేయాలి అని చెప్పనే అంత సైకో మెంటాలిటీ ఉన్నప్పుడే యూ కెన్ డూ దట్. అంటే ఇప్పుడు నీకు నార్మల్ మైండ్ సెట్ లేనప్పుడే కదా నువ్వు బేసిక్ లాజిక్ మిస్ అవుతావు. నువ్వు ఒక క్రైమ్ చేస్తే అది బయటకు వస్తుంది, యూ విల్ నాట్ బి హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ అని. నువ్వు కనీసం ఇంట్లోంచి లేచిపోయినా నువ్వు హ్యాపీగా బతకగలుగుతావు. ఓకే, నువ్వు అబ్బాయిని కాదు అని పెళ్లి చేసుకోకపోయినా నువ్వు హ్యాపీగా బతకగలుగుతావు. కానీ చంపేస్తే నువ్వు హ్యాపీగా ఉండలేవు కదా. యువర్ క్రైమ్ విల్ బి ఐడెంటిఫైడ్ కదా. ఆ సింపుల్ లాజిక్ ఎట్లా మిస్ అవుతారు అంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదనే కదా అర్థం. మెంటల్ ప్రాసెసింగ్ ఉన్నవాడు ఎవ్వడు అట్లాంటి ప్లానింగ్ చేసుకోడు. కాకపోతే నిజంగా అట్లాంటి అంటే అదంతా తనకి ఎవరితోనో అఫైర్ ఉండి అది ఇంట్లో ఒప్పుకోక ఇవన్నీ ఏవో జరుగుంటాయి. కాకపోతే ఇవాళ రేపు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఆఫ్టర్ మ్యారేజ్, ఓకే, చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకున్న తర్వాత కూడా రిలేషన్షిప్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవి ఓన్లీ రిలేషన్షిప్స్ పెళ్లి చేసుకునే ఉద్దేశంతో కాదు, టైం పాస్కి రిలేషన్షిప్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. చాలా యాప్స్ వచ్చాయి ఇవాళ రేపు. మీకు ఫ్రెండ్ కావాలా, లేదంటే బాయ్ ఫ్రెండ్ కావాలా, మీరు మాట్లాడాలనుకుంటున్నారా, అది ఇది అని చెప్పిన రకాల. ఒకసారి నా సెంటర్లో ఎంత ఎంబరాజింగ్ అనిపించింది అంటే, ఒక అమ్మాయి కౌన్సిలింగ్కి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఓకే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మీరు కౌన్సిలింగ్ చేసి ఎలా చార్జ్ చేస్తారో నేను అలా ఫ్రెండ్షిప్ కోసం చార్జ్ చేస్తాను మేడం డబ్బులు అని చెప్పింది. ఓకే, ఓహో, సో ఆ కంపారిజన్ వినిన తర్వాత నేను అమ్మాయికి ఏం ఆన్సర్ చెప్పాలో నాకు అర్థం కాలేదు. సో ఈ విషయం మీ పేరెంట్స్ కి తెలుసా అమ్మా అని నేను అడిగాను. ఓకే అంటే వాళ్ళకి తెలియదు. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. ఆ అబ్బాయి ఏమీ చేయడు. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది. జస్ట్ ఈ అమ్మాయి తెచ్చే డబ్బులు ఆ అబ్బాయి తిని ఉంటాడు. నాకేం ప్రాబ్లం లేదు, నేను ఫుడ్ పెడతాను, నన్ను మంచి ప్రేమగా చూసుకుంటున్నాడుగా చాలు. తనకు ప్రాబ్లం ఉంది, తనకు పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. ఓకే, అందుకనే అలా ఆలోచిస్తోంది తను. ఎందుకు అంటే నాకు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి పెట్టుకుంది తను. ఓహో, అందుకని ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడికి అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన తర్వాత అతనికి డైవర్స్ ఇచ్చేసేసి పెళ్లి అయిపోయినా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. మళ్ళీ అంటే ఎక్కువ అబ్బాయిల సైకో మేడం, లేకపోతే అమ్మాయిల సైకోనా ఎక్కువ? అలా చెప్పడానికి లేదండి, ఇవాళ రేపు అందరిలోనూ ఇలాంటివి చాలా ట్రైట్స్ కనిపిస్తున్నాయి. చాలా ట్రైట్స్ కనిపిస్తున్నాయి. ఓకే మేడం, యాక్చువల్గా మేడం ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్కి వస్తున్న ప్రాబ్లమ్స్ని ఎలా అంటే, ఈ మధ్యకాలంలో కోర్ట్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. ఏదైనా సరే కోర్టు వరకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏంటంటే ఇద్దరు విడిపోయి అండర్స్టాండింగ్ మీద ఉండడం, లేదంటే ఇక నీ దారి నువ్వు చూసుకుని నా దారి నువ్వు చూసుకుంటా అని చెప్పని వేరే రిలేషన్లోకి వెళ్ళిపోవడం ఏదో చేస్తున్నారు. కోర్టు కేసెస్ వరకు వెళ్ళి ఇక అక్కడ ఫైట్ చేసి ఇట్లా తిరిగి ఇవన్నీ కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్కి అంటే అక్కడ వరకు వెళ్ళకుండా వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలాగా వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి, అటువంటి వరకు మీ సలహా ఏమిస్తారు? అసలు వాళ్ళు అంత దాకా వెళ్ళాలనుకుంటున్నారు అంటే టాక్సిక్ అయితేనే వెళ్తారండి. ఎందుకంటే కోర్టు దాకా వెళ్ళడం అనేది చాలా ఇట్స్ అ వెరీ లెందీ అండ్ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఫైనల్ అంటారు ఇంకా అది. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా బర్డెన్, ఎమోషనల్గా ఒక ట్రామా, ఫిజికల్గా స్ట్రెస్. ఓకే, సో నీకు భయంకరంగా రిలేషన్షిప్ వద్దు అని అంటే తప్పితే నువ్వు అంత దాకా దాన్ని తీసుకెళ్ళు. ఓకే, సో ఫస్ట్ పెళ్ళి అనేది ఒక అద్భుతమైన బంధం, దాన్ని అంత తొందరగా తెంచుకోవాలని అనుకోకూడదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పిల్లలు ఉన్నప్పుడు అలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నిజంగా విడిపోవాలి అని అనుకుంటే ఆ రిలేషన్షిప్లో ఉండడం మూలంగా
నేను చాలా భయంకరమైన మెంటల్ ట్రామాకి గురవుతున్నాను, నా ఎగ్జిస్టెన్సే పోతోంది, లేకపోతే నా పిల్లల జీవితం సర్వనాశనం అయిపోతుంది అని ఇలా కనుక ఏమన్నా అనిపిస్తేనే మనం అంత దాకా వెళ్ళాలి తప్పితే కానీ మన బేసిక్ నీడ్స్కి, లేకపోతే ఏవో నాకు పూలు కొనిపెట్టట్లేదు, చాక్లెట్లు కొనిపెట్టట్లేదు, లేకపోతే నాతో కూర్చుని మాట్లాడట్లేదు, ఇలాంటి వాటికి అంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకూడదు. సో థింక్ ట్వైస్ బిఫోర్ మేకింగ్ సచ్ డెసిషన్స్. అంతకుమించి మనం చెప్పలేము, ఎందుకంటే ఎవ్రీవన్ ఈస్ గ్రోన్ అప్ అడల్ట్. ఓకే, సో జస్ట్ కంఫర్ట్స్ కోసం మాత్రం డివోర్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. అది టాక్సిక్ అని అనిపిస్తేనే, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్ ఇస్ వెరీ హై అనిపిస్తేనే దెన్ ఇంకా ఆప్షన్ లేదు అంటేనే యూ గెట్ సపరేటెడ్. ఎందుకంటే యువర్ మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి. డెఫినెట్గా మేడం. ఇక్కడ మీరు అంటే మనం మీరు చెప్పారు పిల్లల దగ్గర పేరెంట్స్ ఎలా ఉండాలని చెప్పి, అడల్ట్గా ఉండాలి, పేరెంట్గా ఉండాలి, చైల్డిష్గా ఉండాలి చెప్పని అన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల దగ్గర అలా ఉండాలి, హస్బెండ్ దగ్గర ఎలా ఉండాలి అంటే ఇప్పుడు అదే ఉమెన్ మనం తీసుకుంటే ఒక భార్య హస్బెండ్ దగ్గర ఏ టైప్లో అంటే ఎలా ఉండాలి హస్బెండ్ దగ్గర? మనం అందరి దగ్గర ఈ 3 రోల్స్ యాక్టివ్ ఉంటాయి. అంటే నేను చెప్తాను, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ బీచ్కి వెళ్ళారు, వాళ్ళు ఎలా ఉంటారు? వేవ్స్ తో ఆడేటప్పుడు చైల్డ్ గానే ఇద్దరు ఆడుకుంటారు కదా, అప్పుడే కదా ఫన్ వచ్చేది. ఓకే, కూర్చుని ఒక డెసిషన్ మేకింగ్ అంటే ఫైనాన్షియల్ డెసిషన్స్ కానీ పిల్లల రిలేటెడ్ డెసిషన్స్ కానీ తీసుకుంటున్నారు, అప్పుడే కదా అడల్ట్ టు అడల్ట్ కాన్వర్సేషన్ జరుగుతుంది. అలాగే వైఫ్ ప్యాంపరింగ్ కోరుకుంటుంది అంటే హస్బెండ్ తో పేరెంట్ చూడాలనుకుంటుంది. అలాగే హస్బెండ్ కూడా వైఫ్ లో మదర్ ని చూడాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు బికమ్ హిజ్ మదర్. అంటే యూ విల్ బి కమింగ్ అవుట్ విత్ ద ట్రైట్ ఆఫ్ ఎ పేరెంట్. అంటే తన్ని అన్నం తినమనో ఇంకోటో యు ఆర్ గైడింగ్. సో అయితే ఆ పేరెంట్ డిక్టేటర్ లాగానో అవతల వాళ్ళని సబ్మిసివ్ చేసేటట్టు కనిపిస్తే నీ రిలేషన్షిప్ కి డేంజర్. ప్యాంపరింగ్ కేరింగ్ చూపించేటప్పుడు జస్ట్ పేరెంట్ లాగా ఉంటే ప్రాబ్లం లేదు, టూ కంట్రోలింగ్ డామినేటింగ్ పేరెంట్ లాగా మాత్రం ఉండకూడదు, అప్పుడు అది డేంజర్ సైన్ అవుతుంది. డెఫినెట్ గా మేడం. ఎందుకనంటే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది మేడం. ఎలా అంటే బయట వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటూ వీళ్ళని అలా ఉండాలని చెప్పని అనుకుంటారు, అక్కడ వరకు ఓకే. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎలా ఉందంటే, సోషల్ మీడియాలో మనం ఏం చేసినా, మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అంటే దాని గురించి ఒక మంచి హై లెవెల్ ట్రైలర్లని కొనుక్కున్న డ్రెస్సు చెప్పులు అవన్నీ కూడా చూపించి వాళ్ళు ఎలా అంటే ఒక ఇదిగా చేస్తూ ఉంటారు. అది చూసి ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు వాళ్ళు కూడా అటువంటి మెంటాలిటీలో ఉన్న వాళ్ళని ఎలాగా అలా ఎలా మనం అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామంటే ఫస్ట్ అవన్నీ చూడడం మానేసేయండి. ఎందుకంటే మనం అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామని మనకు తెలిస్తే మన మైండ్ అంత వీక్ గా ఉందని అర్థం. నిజంగా అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే ఏ రామాయణమో మహాభారతమో చదవరా, దాన్ని చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదే. మన చిన్నప్పుడు అవి కూడా మనకు చెప్పారు కదా, మనం పంచతంత్ర స్టోరీస్ కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదే, మరి ఇన్స్టా రీల్స్ కి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం మనము, యూట్యూబ్ ఛానల్స్ కి? అంటే ఇలా ఇంకొకటి నేను చెప్తాను, వేటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతామంటే పక్క వాళ్ళు మనకి చేసే వాటి కోసం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, కానీ మనం పక్క వాళ్ళ కోసం చేసే వాటికి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వం కదా. ఎందుకంటే సీకింగ్ ఇస్ మోర్ ఈజీ దెన్ గివింగ్. సో మనం అందరం కూడా గివింగ్ నేర్చుకుంటే లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతాము. ఎందుకంటే లవ్ ఎక్స్పెక్ట్ చేయడం కంటే గివింగ్ లవ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఎప్పుడు ఇవ్వడంలో మనం మొదట అడిగేస్తే ఆటోమేటిక్ గా మనకు కావాల్సింది మనకు వచ్చేస్తుంది లైఫ్ లో. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అవతల వాళ్ళు మనకి హ్యాబిచ్యుయేట్ అయిపోతారు. నేను మీకు బాగా రెస్పెక్ట్ ఇవ్వడం అలవాటు చేశాను, కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఎక్కడున్నా నా పేరు మీకు రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. నేను కనిపించాక మీరే రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. ఏ రిలేషన్షిప్లో అయినా దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూ స్టార్ట్ గివింగ్, దెన్ ఆటోమేటిక్గా మీకు కావాల్సింది వస్తుంది. కానీ మనం అందరం చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది తీసుకోవడానికి ఎక్స్పెక్ట్ చేస్తాం, అవతల వాళ్ళకి ఒక పాయింట్ సాచ్యురేషన్ వచ్చి విరక్తి వచ్చే వరకు. డెఫినెట్గా ఈ మ్యారిటల్ రిలేషన్లో ఈగో కొన్న పాత్ర ఏ విధంగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళిద్దరు మైండ్లో ఈగో అనే పాత్ర ఏ విధంగా ఉంటుంది ఇప్పుడున్న? అదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ డ్యామేజింగ్ ద రిలేషన్షిప్. ఎందుకంటే నేను సంపాదిస్తున్నా, నాకు తెలివితేటలున్నాయి, నేను నీకు దేనిలో డిపెండెంట్, నీ మాట నేను ఎందుకు వినాలి? ఇది దేని మూలంగా వస్తుంది? ఈగో మూలంగా వస్తుంది. అయితే సైకాలజీలో 3 స్టేజెస్ ఉంటాయి, ఇది ఈగో, సూపర్ ఈగో. మనం కామన్ టర్మినాలజీలో వాడే ఈగో ఏదైతే ఉందో అది అసలు మనిషికి ఉండాలి,
అది లేకపోతే వాడు మనిషి కాదు అని అర్థం అనమాట సైకాలజీ టర్మ్స్ లో. ఎందుకంటే దెర్ విల్ బి నో మోటివేటింగ్ ఫ్యాక్టర్. ఈగోనే మనల్ని, నేను అనే ఫీలింగే మనల్ని నడిపిస్తుంది. సో అహంకారం అంటే సూపర్ ఈగో స్టేట్. ఓకే, సో ఎప్పుడైతే నేనెందుకు ఇతనికి సారీ చెప్పాలి, నేనెందుకు ఇతనికి సారీ చెప్పాలి, లేకపోతే సో ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నప్పుడు మనలో నిజంగా ఒక గిల్ట్ ఉండొచ్చు, అవతల వాళ్ళని మనము అర్థం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈగో మూలంగా ఎక్స్ప్రెస్ చెయ్యమో, కమ్యూనికేట్ చెయ్యమో, రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మన మనసు అవతల వాళ్ళకి ఎప్పుడు దేని ద్వారా తెలుస్తుంది, కమ్యూనికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ అది చాలా స్వీట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ దాన్ని మనం దేని మూలంగా డ్యామేజ్ చేసుకుంటాం, మనసులో ప్రేమ ఉంటుంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయడానికి మన ఈగో అడ్డం వస్తుంది. దాని మూలంగా థింగ్స్ ఆర్ గెటింగ్ బర్స్ట్. సో ఇప్పుడు బర్త్డేస్ మర్చిపోయిన రోజులు ఉంటాయి, ఫుడ్ పెట్టని రోజులు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, వాటి అన్నిటిని మనం రెక్టిఫై చేసుకోవచ్చు సింపుల్ సారీ ద్వారా. లేకపోతే నేను నెక్స్ట్ టైం నీకు బెటర్ చేస్తాను అని. కానీ దాన్ని మనం ఏం చేస్తాము, నేను అసలు నీకు సారీ ఎందుకు చెప్పాలి, ఇప్పుడు నేను నీకు చేయకపోతే ఏమైంది, నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోవా. సో ఎందుకు ఆ మాట వస్తుంది, నేను చెప్తే ఏదో తగ్గిపోతాను. అసలు పెళ్ళి అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళే అయితే నువ్వు నేను ఒకటే, సోల్మేట్స్, ఇవే కదా థీమ్. అవును మేడం. మరి అప్పుడు నేను నీ దగ్గర తగ్గిపోవడం అనే ఫీలింగ్ ఏముంది? యూ వాంట్ టు ఇంప్రెస్, రియల్లీ యూ కెన్ ఇంప్రెస్ దెమ్. నువ్వు వర్క్ చేస్తున్న ఆఫీస్లో నీ బాస్నే నువ్వు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు, ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకి వెళ్ళిపోతావు. ఆ బాస్ పర్మనెంట్ కాదు, ఒక బాస్ కాకపోతే ఇంకో బాస్ వస్తాడు. లైఫ్ లాంగ్ నీతో ట్రావెల్ చేసే నీ లైఫ్ పార్ట్నర్ని వై యూ వాంట్ టు ఇంప్రెస్ దెమ్? అది ఓన్లీ లైఫ్ పార్ట్నరే కాదు, ఇట్ కుడ్ బి అ మదర్ ఇన్ లా, ఇట్ కుడ్ బి అ ఫాదర్ ఇన్ లా, ఎనీవన్. కొంత ఎఫర్ట్ పెట్టచ్చు కదా. ఈ మాట నేను చెప్పినప్పుడు చాలా మంది అంటారు నాతోటి, మాకు డ్రామాలు ఆడడం రాదు, మేము నాటకాలు ఆడలేము, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం మేము, ఓపెన్ గా మాట్లాడతాం మేము అని స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు. సో అది డ్రామా, నాటకం కాదు, ఇట్ ఈస్ ఎటికేట్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, నేను మా ఇంట్లో కూర్చున్నట్టు సోఫాలో 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకుని కూర్చోలేను కదా. సోషల్ ఎటికేట్. రెస్టారెంట్కి వెళ్ళాను, ఎలా ఉండాలో అలా ఉంటాను. బాస్తో ఉన్నాను, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాను. అలా హస్బెండ్తో మాట్లాడడానికి, వైఫ్తో మాట్లాడడానికి, పిల్లలతో మాట్లాడడానికి కూడా ఒక పద్ధతి ఉంది. లెర్న్ దట్ వే. అంతేకాని నేను ఇలా ఉన్నాను, అందరితోటి ఇలాగే మాట్లాడతాను కాదు. అలా అసలు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మనమే అనుకుని అదే కరెక్ట్ అనుకుని దాన్ని అలా పాటించి దాని రిజల్ట్కి మళ్ళీ మనమే సఫర్ అవుతున్నాం. డెఫినెట్గా మేడం. అయితే ఇక్కడ మేడం వీళ్ళిద్దరూ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనుషులందరం ఒకటే అని చెప్పని అంటాం మనం మనుషులందరం ఒకటే అంటాం. మైండ్ సెట్లు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అందరి. ఎక్కడైనా ఏదైనా మన కళ్ళ ముందు ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఇంతకుముందు ఎలా ఉండేవారంటే మనుషులు వెంటనే వెళ్ళి అయ్యో అని చెప్పని ఇదిలో ఉండారు. ఇప్పుడు ఏంటంటే అందరూ మొబైల్లో తీసి షూట్ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకని ఆ డిఫరెన్స్ ఎందుకని వచ్చిందని చెప్పని అనుకోవాలి? అలాంటి మైండ్ సెట్ ఎందుకని వస్తుంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి? చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు అని ఒక మైండ్ సెట్. నాకు ఎందుకు వచ్చింది, కంటెంట్ క్రియేట్ చేసుకుంటాడు ఇక్కడ, ఇంకోటి కంటెంట్ క్రియేటర్ అలవాటు ఉన్నవాడు వాడచ్చు చేసుకుంటాడు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్. ఎందుకంటే హెల్ప్ చేయడం మూలంగా నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు నేను ఎందుకు తగిలించుకోవడం, ఇప్పుడు దానికోసం నేను టైం ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు తీసుకెళ్తే ఇదేమన్నా పోలీస్ కేసా, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ మూలంగా సమస్యల్లోకి తలదూర్చకుండా ఉండే కామన్ మ్యాన్ అలా తయారయ్యాడు. కానీ హెల్ప్ చేసే పర్సంటేజ్ ఏదైతే ఉందో ఒక 10%, 5% వాళ్ళు ఇప్పటికీ ఫార్వర్డే చేస్తారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే స్పైడర్ మూవీలో చెప్పినట్టు ప్రతి వాళ్ళలోనూ ఒక సైకో ఇది ఉంటుంది. ఓకే, సో దాని మూలంగా వాడు అది చేసి ఎక్కడో షూట్ చేసి అది వీడియోలు పెట్టి అంతా సోషల్ మీడియా అండి. ఆల్ ద డ్యామేజింగ్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, ఫోన్స్, సోషల్ మీడియా. దీని మూలంగానే అంతా వచ్చింది. అసలు మంచి లేదంటారు అందులో సోషల్ మీడియాలో. ఎంత ఉపయోగపడుతుంది, ఉపయోగించుకునేవాడు ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాడు, ఉపయోగించుకునేవాడు ఈ విధంగానే ఉపయోగించుకుంటున్నాడు. సో ఎవ్రీథింగ్, ప్రతి కాయిన్కి 2 sides ఉన్నట్టు ఎవ్రీథింగ్ హ్యాస్ బోత్ సైడ్స్. కానీ దేన్ని ఎవరు ఎక్కువగా వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అనేదే మ్యాటర్. కానీ మీరు చూస్తున్నారు సొసైటీలో రోడ్డు మీద ఎవరు దేనికి ఎలా వాడుతున్నారు. కార్లో కూర్చొని డ్రైవ్ చేసేవాడు గూగుల్ మ్యాప్ వాడుకుంటున్నాడు, ఉపయోగపడుతుంది. దీనికి ఇది వాడుతున్నారు, మధ్య తేడా. అదే మేడం. సో అందరూ దాన్ని పర్ఫెక్ట్గా వాడితే వచ్చిన సమస్య లేదు. అదే మేడం. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే మేడం,
ఇప్పుడు జాబు ఒక జాబ్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక జాబ్ మా బాస్ని ఇంప్రెస్ చేయడానికి, ఒక కంపెనీలో బాస్ని ఇంప్రెస్ చేయడానికి అనే టైప్లో ఇట్లా ఉంటాయి. ఏదైనా ఒక మిస్టేక్ ఎక్కడైనా విన్నారంటే కనుక ఒక 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 ఇండస్ట్రీలో కానీ ఒక ఇండస్ట్రీ అంటే మన ఇండస్ట్రీ అంటే ఏమనుకుంటారంటే సినిమా ఇండస్ట్రీ అని చెప్పని అనుకుంటారు. ఇండస్ట్రీ అనేది ఇండస్ట్రీ అదొక రంగం. అంటే ఇండస్ట్రీ మొత్తం అన్నీ కూడా అదొక రంగం. తెలుగులో అదొక సంస్థ రంగం అంటారు. ఎనీ ఇండస్ట్రీలో ఎలా అంటే మేడం, ఏదైనా ఒక మిస్టేక్ విన్నారంటే ఇక మొత్తం ఇంకా దాన్ని పూర్తిగా ఇంకా అదేరా అన్నట్టు ఫిక్స్ అయిపోతారు. ఇంకా అదే అక్కడ తప్పు జరిగిందంటే ఇంకా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పుడు వాళ్ళేరా అనే టైప్లో బయట పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎలా అంటే బయట ఉన్న ప్రజలు, చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు కూడా దాన్ని నిజమే అని చెప్పన్నట్టుగా దాన్ని బిలీవ్ అవుతారు. మీరు ఇందా చెప్పినట్టు సోషల్ మీడియాలో జరిగే ఈ మొత్తం ఏదైతే స్క్రోలింగ్ అని ఇవంతా స్ప్రెడ్ అయ్యే న్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని అట్లాగా తీసుకువెళ్ళి ప్రజల్లోకి అలా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇదేమవుతుందంటే రేపొద్దున ఉన్న పేరెంట్స్కి కానీ వాళ్ళకి కానీ ఎవరైనా ఒక జాబ్ చేయడానికి పలానా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పానంటే అక్కడ ఇలా అంట కదా అని వాళ్ళని ఆపడం, బ్రేక్ చేయడం జరుగుతుంది. ఈ మెంటాలిటీ అంటే ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి వాళ్ళని, అంటే వాళ్ళకి ఎటువంటి ఇది చెప్తే బాగుంటుంది అని చెప్పాను అనుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు జనరిక్గా ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు అసలు యాక్చువల్గా? ఇంట్లో వాళ్ళని ఆ ఫీల్డ్లోకి వెళ్ళనీకుండానా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, జనరల్గా పేరెంట్స్ ఉంటారు, పిల్లల్ని నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్కి వెళ్ళొద్దు అంటారు, లేకపోతే నువ్వు క్రికెట్ ఫీల్డ్కి వెళ్ళొద్దు అంటారు, ఆ ఫీల్డ్ మంచిది కాదు అంటారు. ఎందుకంటే దానిలో ఉన్న చాలా మందిని వీళ్ళు చూసినప్పుడు 10 మెంబర్స్లో 8 మెంబర్స్ ఇలాగే ఉన్నారు కాబట్టి నువ్వు అందులోకి వెళ్తే ఇలా అయిపోతావు, లేకపోతే ఇందులో గ్రోత్ ఉండదు, నీకు అది ఎందుకు, మోడలింగ్కే వెళ్ళొద్దు ఇలా. సో మీరు చెప్పేది ఏ పర్స్పెక్టివ్లో ఇంపాక్ట్ అవుతుంది అని? యాక్చువల్గా మీరు అన్నట్టుగానే, అంటే నేను డైరెక్ట్గా ఫ్యాషన్ డిజైనింగ్ అనలేదు, అంటే అన్ని రంగాలని చెప్పాను అన్నాను. ఎందుకంటే రీసెంట్ డేస్లో కూడా కొన్ని విన్నాను అనమాట నేను. అంటే ఆ రంగంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే ఏవైతే ఉంటాయో, అబ్యూజింగ్ జరిగే ఏవైతే ఉంటాయో అవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేరు, బయటకు వచ్చి ఎవరికి చెప్పుకోలేరు. అది ఎక్కడికొక్కడ దానికి సంబంధించిన ఇష్యూ అనేది బయటకు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఫిక్స్ అవుతారు. వీళ్ళు ప్యాషనెట్గా వస్తారు చేయడానికి, కానీ అక్కడ జరిగే విషయం అయితే వేరే ఉంటుంది. అది బయటకు న్యూస్ వచ్చేటప్పటికి దాని టోటల్ కాన్సెప్ట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది, టోటల్ కాన్సెప్ట్. దానివల్ల వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఎలా అంటే ఇప్పుడు నా సొంతంగా నేను ఏం చేయలేకపోతున్నాను, నన్ను ఏం చేయనివ్వట్లేదు, నన్ను ఇలా బంధించినట్టుగా చేసేస్తున్నారు, కట్టేస్తున్నారు అని చెప్పని వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఇంకా ఫస్ట్ సూసైడ్ ఆప్షన్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ సూసైడ్ ఆప్షన్ తీసుకొని డైరెక్ట్ సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ అసలు ఆ ఆప్షన్ రావడానికి గల కారణం ఏంటి మేడం? అంటే కారణం ఏంటంటే నేను అడిగేది సైకలాజికల్గా వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి? నా మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఆ టైంలో, బ్లాంక్ అయిపోయి లైక్ నా వరల్డ్ అంతా ఇదే అనుకుంటాను, నా ప్రపంచం ఇదే అనుకున్నప్పుడు నా కళ్ళ ముందర నా ప్రపంచం కొలాప్స్ అయిపోతుంది. నా కళ్ళ ముందర నా ప్రపంచం కొలాప్స్ అయిపోయినప్పుడు ఐ ఫీల్ హెల్ప్లెస్, ఐ ఫీల్ లోన్లీ. ఓకే, నాకు ఇంకేమీ లేదు, నా జీవితం శూన్యం అనిపోయినప్పుడు నేను దేనికోసం బతకాలి అనే థాట్ మొదలవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సమస్యల నుంచి ఎస్కేప్ అయిపోవాలి. నేను దేన్ని ఫేస్ చేయలేకపోతున్నాను అన్నప్పుడు కొంతమంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మీరు చూస్తే ఎక్కువ పడుకుంటుంటారు, లేకపోతే అసలు నిద్ర పట్టదు. 2 సైన్స్ ఉంటాయి. ఎక్కువ నిద్ర ఎందుకు పోతారు అంటే ఫేస్ చేయడం ఇష్టం లేక, లేచి సమస్యల్ని చూడడము గుర్తు తెచ్చుకోవడం ఇష్టం లేక నిద్రలోకి ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడతారు. డెత్ ఈజ్ ఎ పర్మనెంట్ స్లీప్. ఓకే, ఇదంతా ఫేస్ చేయడం ఇష్టం చేయని వాడు నేను చచ్చిపోవాలి, అసలు చచ్చిపోతే ఇవేవి నేను ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, అందుకని ఆ థాట్ వస్తూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ భరించలేని పెయిన్ వచ్చినప్పుడు ఈ పెయిన్ ని డామినేట్ చేసే ఇంకొక పెయిన్ ని తీసుకుని ఆ పెయిన్ మూలంగా దే ఫీల్ రిలీఫ్డ్. హ్యాండ్స్ కట్ చేసుకోవడాలు. కొంతమంది ఇవి జస్ట్ అటెన్షన్ సీకింగ్ కోసం, ఎందుకంటే ఇది పీర్ ప్రెషర్. ఇంట్లో వాళ్ళు సపోజ్ రెస్ట్రిక్ట్ చేయడము, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోవడం ఉంటే వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలో తెలియక టు మేక్ దెమ్ అండర్స్టాండ్ అబౌట్ దట్ కావాలని ఇలాంటి పనులు చేస్తారు. నిజంగా గట్స్ ఉండి చేయరు. కొంతమందికి ఆలోచనల దగ్గరే ఆగిపోతాయి, కొంతమందికి అటెంప్ట్ దాకా వెళ్తుంది.
అలా రకరకాల మనుషులు. కానీ ఏంటి అంటే మన ప్రపంచం మన మైండ్లో ఏదైనా కొలాప్స్ అయిపోయింది అంటే మనం అంతా కొలాప్స్ అయిపోయింది అనుకుంటాము. ఎందుకంటే మన విజన్ ఇంకొక ఏరియాని చూడదు కాబట్టి ఎప్పుడైనా మనం అలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని ఒంటరిగా వదిలేయకుండా వాళ్ళని కొంచెం దాని నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దే విల్ బికమ్ నార్మలైజ్డ్. డెఫినెట్గా మేడం. మేడం ఫైనల్గా మీరు చూసిన అంటే మీ వరకు వచ్చిన కేసులో కానీ మీరు చూసిన కేసులో కానీ దిస్ టఫ్ అనిపించిన కేసు ఏంటి మేడం? అంటే వచ్చే మీ వరకు వచ్చినవి అంటే జనరల్గా ఏమవుతుందంటే మీరు వినే ఉంటారు LGBTQ కేసెస్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కదా. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు అది హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. మిగిలినవి ఏమైనా హ్యాండిల్ చేయొచ్చు కానీ వాళ్ళ పేరెంట్స్ని హ్యాండిల్ చేయడం, ఎందుకంటే ఇది వీళ్ళ చాయిస్. ఇప్పుడు లెస్బియన్స్ గేజ్ ఏదైతే ఉందో అది మనం ఏం చేయలేం, కానీ వాళ్ళ పేరెంట్స్ని మనం కౌన్సిల్ చేయడం అనేది అది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ వీ నీడ్ టు గెట్ అడాప్టెడ్. సొసైటీ చేంజ్ అవుతుంది, థింగ్స్ ఆర్ చేంజింగ్, థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ మోర్. అదే అంటే మీ దగ్గర అంటే ఎప్పుడైనా ఎవరైనా బాధపడడం ఉన్నాయా సందర్భాలు? అంటే పేరెంట్స్ అని కాకుండా పర్సనల్గా ఇలా వచ్చి నేను ఎందుకు ఇలా ఉన్నానో ఎలా చేంజ్ అలాంటి వాళ్ళకంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు మా దగ్గరికి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్గా సోషల్ మీడియాలో ఓపెన్గా చెప్పుకుంటున్నారు మేడం. ఇప్పుడు చాలా మంది ఓపెన్ గా చెప్పుకుంటున్నారు లెస్బియన్స్. అంటే అబ్రాడ్ కంట్రీస్ లో చాలా కామన్, అక్కడ ప్రాబ్లం ఉండదు. మన దగ్గర కూడా ఏంటి అంటే సోషల్ స్టిగ్మా మూలంగా పేరెంట్స్ కి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అలా. కాబట్టి మనం దాని నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చేయడం కష్టం, ఎందుకంటే స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా. అరే నా కొడుకు ఏంటి ఇట్లా అయిపోయాడు, నా కొడుకు ఇంత చదువు ఉంది, ఇంత అందం ఉంది, వాడేంటి ఇట్లా అయిపోయాడు అంటే దాన్ని మనం సమాధానపరచడము కౌన్సిల్ చేయడము అంత ఈజీ కాదు. అంటే అది ఎవరు అంటే మీరు అన్నట్టుగానే ఎవరి ఇష్టం వాళ్ళదే కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే కదా అని చెప్పని. అంటే కొన్ని మూవీస్లో కూడా కొన్ని సీన్స్లో కూడా వాటిలో కూడా చూపిస్తారు. తర్వాత అయితే ఏముంది వాళ్ళిద్దరు కలిసి ఉండడం వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిప్రాయం ఇది అని చెప్పన్నట్టుగా ఏదో ఒక ఇదిగానే చెప్తా ఉంటారు. ఇంకా అలాగే కౌన్సిల్ చేస్తాము, కానీ పేరెంట్స్ అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, ఒక 60+, 65+ ఉంటుంది. ఆ ఏజ్ వాళ్ళకి బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగర్ ఉంటుంది. మీరు పెళ్ళిళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళని వేరే రిలీజియన్ వాళ్ళని చేసుకుంటేనే ఒప్పుకోరు. అవును, అట్లాంటి నువ్వు జెండరే వేరే వాళ్ళని చేసుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకోవడానికి వాళ్ళకి ఎంత డిఫికల్ట్ ఉంటుంది. అది అక్కడ సమస్య. అడాప్టబిలిటీ కష్టం కాబట్టి యాక్సెప్టబిలిటీ ఉండదు. అంటే మీ దగ్గర వాళ్ళు ఇంకా మన చాతనైనంత హెల్ప్ చేస్తాం. అంటే హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వస్తారు కాబట్టి. మామూలు వాళ్ళకైతే మన దగ్గర కౌన్సిలింగ్ రావాలని కూడా అవేర్నెస్ ఉండదు. హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు కొంతవరకు అర్థం చేసుకుని ఇంకా కోపప్ అవ్వాలి ఆప్షన్ ఉండదు అని కొంత సబ్జెక్టివ్గా కొంత రిలాక్సేషన్ టెక్నిక్స్ అలా తీసుకుని అందరికి వెళ్తాను అంతే. డెఫినెట్గా మేడం. థ్యాంక్ యూ మేడం. మై ప్లెజర్ అండ్ ఆనర్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్ విత్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.